వస్తే పే అటెన్షన్. ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద బ్యాక్గ్రౌండ్ సార్. సార్ ఫస్ట్ లాక్ ఉండాల్సింది మనం ఒక ఇంటెన్షన్ ఏంటంటే డీటీని నేను ఎందుకు ఎప్పుడు క్లాసెస్ అటెండ్ అవ్వమని అడుగుతానంటే వి పీపుల్ ఆర్ ద లేమ్యాన్ టు రీడ్ ద టాక్సేషన్ పేపర్. అంటే మనకేం అర్థం కాదు, ఎసెన్స్ ఆఫ్ లా అర్థం కాదు కదా మనం తెలుసుకోకపోతే. సో వి ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ది లా అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది సెక్షన్, దెన్ ఈజీ టు గ్రాప్ ద పాయింట్, దెన్ ఈజీ టు గ్రాప్ ద. ఫస్ట్ కెన్ ఐ గో ఫర్ ద బ్యాక్గ్రౌండ్ మా? బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చార్టర్స్ అకాడమీది మీ అందరికి ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉందా? ఓకే, ఇన్స్టాగ్రామ్. ఓకే సార్, మీరందరూ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా, ఐ మీన్ మీరు ఎక్కడ గూగుల్ యాడ్స్ చూసినా మంది వస్తూ ఉంటుంది అనమాట. ఎలా మీరు ఒకసారి మీరు సెర్చ్ చేసి ఉంటే సిఏ రిలేటెడ్ ఏది సెర్చ్ చేసినా ఈ స్కీప్ ఆన్, ఇంకా సిఏ రిలేటెడ్ పోస్ట్ ఏ స్టూడెంట్ అయినా సిఏ రిలేటెడ్ పోస్ట్ చేస్తే ఏమొస్తుంది తర్వాతకి. ఇప్పుడు మీరు ఫైనల్ స్టూడెంట్ అనుకోండి సార్, మీరు ఫైనల్ స్టూడెంట్ ఫైనల్ రిలేటెడ్ కంటెంట్ కానీ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మీకు ఏమొస్తుందంటే మా దగ్గర స్టడీ అవర్స్ ఉన్నాయి, మా దగ్గర ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ పోస్టర్ మీకు తెలియకుండానే పాపప్ అవుతూ ఉంటాయి. ఇలాంటి పోస్టర్స్ మీకు ఏమవుతుంటే తెలియకుండానే పాపప్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో అలాగే మీరు ఏ కంటెంట్ అయితే ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తారో దాని రిలవెంట్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ టీమ్ సార్ మనకి కంటెంట్ పాపప్ అవుతూనే ఉంటుంది. సో ఇది ఎవరు చేస్తారమ్మా? ఇన్స్టాగ్రామ్ అల్గారిథం అనేది చేస్తూ ఉంటుంది. బట్ ఇలానే చార్టర్స్ అకాడమీ ఏంటమ్మా, తను ఒక బ్యాచ్ లాంచ్ చేయాలనుకుంటామా డీటీ గురించి. ద బ్యాచ్ నేమ్ ఈజ్ మ్యాజిక్ 55. మ్యాజిక్ 55 బ్యాచ్ నేమ్ ఈజ్ ద మ్యాజిక్ 55 మా. సో చార్టర్స్ అకాడమీ ఏం చేసిందంటే ఇన్స్టాగ్రామ్ని కన్సల్ట్ అయింది. దే ఆస్క్ దట్ ఇన్స్టాగ్రామ్, సార్ ప్లీజ్ అడ్వర్టైజ్ మై మ్యాజిక్ 55 బ్యాచ్ హూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ దిట్. సో ఎవరైతే ఆ టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి మీరు వాళ్ళ రీల్స్ చూసేటప్పుడు మన అడ్వర్టైజ్మెంట్ కూడా పాపప్ అవ్వాలి అని అడిగారు. సో ఇన్స్టాగ్రామ్ ఆల్సో రెడీ టు డూ, బట్ ఓన్లీ ద థింగ్ సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. So for that, Charters Academy paid the 5 lakhs rupees. Okay, Nama? 5 lakhs rupees. Okay. Now we can understand the themes. Huh? Sir, what is the status of the Charters Academy, sir? He is the resident. Vilovarama manaki resident. Sir, Instagram status ఏంటి sir? Non-resident. Plus. There only non-resident సరిపోదమ్మా. Sir, you find any office of Instagram in our India? ఆన్ చేశాను ఆల్రెడీ. మీరు ఎన్ని వేలు అవికి ఇచ్చావో తెలియదు. ఆల్రెడీ సాయి సూర్య జాయిన్ అయిపోయాడు. మళ్ళీ నుంచి వెళ్ళిపోయాడు. వచ్చింది కదా. ఏమైంది? లైవ్ రావట్లేదు అంటున్నారా? ఏవో లైవ్ వస్తుంది కదా. ఏ లైవ్ అని చేసావు? లైవ్ వస్తుందా? ఓకే, 8కి వచ్చేసేయాలమ్మా, మళ్ళీ కంటెంట్ మిస్ అయిపోతుంది. ఓకే, సో యూ కెన్ జస్ట్ కాన్సన్ట్రేట్ మా. సార్, నాన్ రెసిడెంట్ and there is no P in India. There is no permanent establishment in India. You people are understand ma? వాళ్ళకి ఎలాంటి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు ఇండియాలో. ఓకే, సో వాట్ ఈస్ ద పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సార్ అంటే ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ ఏదైనా బ్రాంచ్ ఆఫీస్గా మీరు ఫైన్ చేశారు ఇండియాలో ఎక్కడైనా? ఎక్కడ ఫైన్ చేస్తుండే ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ ఒక జస్ట్ ఆఫీస్ కూడా ఫైన్. దే వర్క్ త్రూ ద క్లౌడ్. సో ఇన్కమ్ ట్యాక్స్లో ఒక చిన్న రూల్ ఉంటుంది సార్. If any foreign company or non-resident doing business in India, if any income earned from such business, ఆ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఓన్లీ ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతుందండి సార్? ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పుడే ట్యాక్సిబుల్ అవుతుంది.
పర్మనెంట్ ఎస్టాబ్లిష్ అంటే ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్ ఇండియాలో ఒక ఫ్యాక్టరీ కానీ ఒక బ్రాంచ్ ఆఫీస్ కానీ ఇండియాలో లొకేటెడ్ ఆఫీస్ కానీ ఉన్నప్పుడే ట్యాక్సిబుల్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ వాస్ నాట్ ట్యాక్సిబుల్ అన్లెస్ అదర్వైజ్ యూ హ్యావ్ ఎనీ బిజినెస్ కనెక్షన్, అన్లెస్ యూ హ్యావ్ ఎనీ బిజినెస్ కనెక్షన్. ఆ బిజినెస్ కనెక్షన్ పాయింట్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఫర్ టైమ్ యూ హ్యావ్ టు రిమెంబర్ యూ హ్యావ్ ఎనీ పీ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ట్యాక్స్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. ఓకే సార్. సో ఇప్పుడు ఈ 5 lakhsకి ఇన్స్టాగ్రామ్ ట్యాక్స్ కడుతుందా? నో, బికాస్ దెర్ ఈస్ నో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా. నాట్ రిక్వైర్డ్ టు పే ద ట్యాక్స్. ఓకే. సో కెన్ ఐ ప్రిపేర్ ద P&L అకౌంట్ ఆఫ్ చార్టర్స్ అకాడమీ అమ్మ? చార్టర్స్ అకాడమీ P&L ప్రిపేర్ చేసినప్పుడు దేర్ ఈజ్ ఎక్స్పెండిచర్ రాసుకుంటా కదా. నేను ఎంత రాసుకుంటానమ్మా? 5 lakhs ఎక్స్పెండిచర్ రాసుకుంటాను. సో 5 lakhs ఎక్స్పెండిచర్ రావడం వల్ల నాకు 5 lakhs అనే ప్రాఫిట్ తగ్గిపోయింది కదా. ఎస్. సో దానివల్ల ఐ హ్యావ్ సేవ్ ద ట్యాక్స్ ఆఫ్ 30% అనుకుంటే 5 lakhs మీద 1,50,000 ట్యాక్స్ కూడా సేవ్ అయింది. ఐ హ్యావ్ సేవ్ ద 1,50,000 ట్యాక్స్ ఆల్సో. ఓకేనా? అండ్ కమ్ టు దిస్ పాయింట్ సార్, ఇన్స్టాగ్రామ్ పాయింట్కి వద్దాం సార్. ఇన్స్టాగ్రామ్ ట్యాక్స్ కట్టదు ఈ 5 lakhs మీద ట్యాక్స్ కడుతుంది. 5 lakhs మీద ట్యాక్స్ కడుతుంది ఇన్స్టాగ్రామ్. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు పే ద ట్యాక్స్ ఆన్ 5 lakhs. బట్ వన్ సైడ్ ఏమవుతుంది, మనం ఎక్స్పెండిచర్గా రికగ్నైజ్ చేస్తున్నాం. ట్యాక్స్ అంటే ఏంటమ్మా? ఒక దగ్గర ఎక్స్పెండిచర్గా రికగ్నైజ్ అయితే ఇంకో దగ్గర ఇన్కమ్గా రికగ్నైజ్ అవ్వాలి. ఒకళ్ళు ట్యాక్స్ బెనిఫిట్ పొందితే ఇంకొకళ్ళు ట్యాక్స్ పే చేయాలి. బట్ ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్లో దే లూజ్ ద ట్యాక్స్ ఫ్రమ్ ద ఇన్స్టాగ్రామ్ అండ్ దే ఆర్ లూజ్ ద ట్యాక్స్ ఫ్రమ్ ద చార్టర్స్ అకాడమీ ట్యాక్స్. సార్ అదే సేమ్ అడ్వర్టైజ్మెంట్ మనం లోకల్ ఛానల్ నుంచి తీసుకున్నాం. లైక్ ప్రకాష్ షాట్స్. యూ పీపుల్ ఆర్ రిమెంబర్ ప్రకాష్ షాట్స్? సో ఇదే చార్టర్స్ అకాడమీ టేక్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రమ్ ద ప్రకాష్ షాట్స్. సో అప్పుడు ఎలా ఉంటుంది సార్? సేమ్ వాళ్ళకి 5 lakhs పే చేస్తాం, సేమ్ ఎక్స్పెండిచర్ 5 lakhs రాసుకుంటాం, ట్యాక్స్ 1,50,000 సేవ్ అవుతుంది, హ్యాపీ. అండ్ ప్రకాష్ ఆర్ట్స్ ఆల్సో పే ద ట్యాక్స్ ట్యాక్స్ పే చేస్తుంది కదా మరి 5 lakhs మీద. ఎంత పే చేస్తుంది? 30% అంటే 1,50,000 పే చేస్తుంది. ఓకేనా? 1,50,000 గెట్ ద ట్యాక్స్ ఫ్రమ్ 1,00,000. సో వాట్ హ్యాపెన్ ఫ్రమ్ దిస్ ట్రాన్సాక్షన్స్? దెర్ ఈజ్ ఎ ఈక్వలైజేషన్, దెర్ ఈజ్ ఎ ఈక్వల్ పాయింట్. ఏంటి సార్? వన్ వేలోనేమో మనం ఎక్స్పెండిచర్గా రికగ్నైజ్ చేస్తున్నాం, ఇంకొక హ్యాండ్లోనేమో ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తాం. బట్ సేమ్ థింగ్ నాట్ హ్యాపెన్ వెన్ ఏ ట్రాన్సాక్షన్ విత్ ద Instagram. Same thing will be not happen. We have to lose the taxes from the Instagram. We have to lose the taxes from this type of transaction. బట్ మనం వెళ్ళి ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి ఇలాంటి ట్రాన్సాక్షన్ చేయకూడదు అనుకుంటే తప్పు కదా. దిస్ ద పార్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. సో ఆఫ్టర్ దట్, at that time, our finance minister is the Arun Jaitley. Our finance minister is Arun Jaitley. There is a BEPS action plan అమ్మా. సార్ వాట్ ఈస్ ద BEPS యాక్షన్ ప్లాన్ అంటే సార్ BEPS అంటే ఏంటంటే సార్ బేసిక్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్. అంటే జస్ట్ ట్రై టు బ్రీఫింగ్ అవుట్, దానికి మన గురించి సపరేట్ చాప్టర్ ఉంది, మళ్ళీ మాట్లాడదాం. ట్రై టు గిఫ్టింగ్ సార్. బేసిక్ ఎరోజన్ ఏంటి సార్ అంటే, సార్ నాకు ఇక్కడ ఇండియాలో ఒక కంపెనీ ఉంది, ఫారిన్లో ఒక కంపెనీ ఉంది. ఓకేనా అమ్మా? ఫారిన్లో ఒక కంపెనీ ఉంది. సో నేను ఇక్కడ నా సేల్ వాల్యూ ఎంత అంటే 100 lakhs. నా సేల్ వాల్యూ ఎంత సార్? 100 lakhs. ఇక్కడ ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 30%. ఇక్కడ ట్యాక్స్ రేట్ వచ్చేసరికి ఎంత సార్? 30%. బట్ ఫారిన్లో ట్యాక్స్ రేట్ వచ్చేసరికి ఏమవుతుంది సార్ అంటే 10%. ఫారిన్ ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? 10%. సో వాట్ ఐ డూ, ఐ జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేల్ ఎంట్రీ రాస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం రాస్తాను? ఒక సేల్ ఎంట్రీ రాస్తాను. సో ఎంత రాస్తాను సేల్ ఎంట్రీ? ఇట్ ఈస్ మై పర్చేస్ కదమ్మా. ఇండియన్ కంపెనీ ఏమవుతుందమ్మా? పర్చేస్. ఫారిన్ కంపెనీకి ఏమవుతుందమ్మా? సేల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద యాక్చువల్గా సారీ. సో ఫారిన్ కంపెనీకి ఏమవుతుందమ్మా? సేల్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా? దీని మీద ట్యాక్స్ కట్టాలి. ఫారిన్ కంపెనీ కడతా ట్యాక్స్, ఇప్పుడు ఇండియన్ కంపెనీ కడతా. ఫారిన్ కంపెనీ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. సో వై ఈస్ ద బేస్ ఎరోజన్ అంటే సార్ అంటే వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ ఎర్నింగ్ ఆఫ్ ఇన్కమ్ అమ్మా? ఇండియాలో కదమ్మా వాళ్ళకి ఎర్న్ అయింది ఇన్కము. ఎక్కడ ఎర్న్ అయింది ఇన్కము? కానీ ఒక ఎంట్రీ ద్వారా ఆ ప్రాఫిట్ని వాళ్ళు ఎక్కడ షిఫ్ట్ చేశారమ్మా? దిస్ ఈజ్ అ బేసిక్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. ఎక్కడైతే బేస్గా మనం ఎర్న్ చేసాం అసలు ఆ బేస్ అనేది ఉండదు. ఇంకా ఎక్కడ ట్యాక్స్ కడతాం మనం? ఫారిన్ కంపెనీ. సో దిస్ ఈజ్ ద మేజర్ వే టు అవాయిడ్ ద మేజర్ ట్యాక్సెస్ అవాయిడ్ ఇలా చేస్తారనమాట. సో దీనికోసం చాలా యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయి సార్. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ప్రైజింగ్. ఇలానే మనకి ఏదైనా ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా కానీ ఇలా ప్రాఫిట్ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ఇది కూడా అంతే కదా. అసలు నాకేం అవసరం లేదు, కావాలని ఇన్స్టాగ్రామ్తో లింక్ చేసుకొని
కావాలని ఒక అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ రాసుకుంటే వీళ్ళు ట్యాక్స్ కట్టరు. ఇక్కడ ఏమవుతుంది, ట్యాక్స్ అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందమ్మా, ట్యాక్స్ అనేది సేవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ రియల్లీ హ్యాపెన్. సార్ ఇప్పుడు ఇన్స్టాగ్రామే తీసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ డెవలప్ ఎనీ వెబ్సైట్ విత్ యువర్ ఓన్ ఫ్రెండ్ ఇన్ ద ఫారెన్ హూ ఆర్ స్టే ఇన్ ద ఫారెన్. హీ కెన్ డెవలప్ ద ఓన్ వెబ్సైట్. వీ సెట్ వీ చార్జ్ ద 150 lakhs per annum అండ్ వీ హ్యావ్ సే దట్. సో అండ్ అగైన్ తనే మళ్ళీ మనకి డొనేట్ చేయొచ్చు. మళ్ళీ మన ఒక చారిటబుల్ ట్రస్ట్ ఎలా జరుగుతుందంటే సింపుల్గా చారిటర్స్ అకాడమీ తనే ఒక ఓన్ వెబ్సైట్ అంటే తన ఫ్రెండ్స్తో పెట్టిచ్చేసి తనకు డొనేట్ ఐ మీన్ ఒక ఎక్స్పెండిచర్గా రాసుకుంటే ఇక్కడ ఎక్స్పెండిచర్గా క్రియేట్ అవుతుంది కదమ్మా. దానివల్ల బేసిక్ ఎరోజన్ జరుగుతుంది కదా. సో ఇప్పుడు తన చేతిలో ట్యాక్సిబుల్ కాదు, తన చేతిలో ట్యాక్సిబుల్ కాదు ఇన్ ఇండియాలో అయితే ట్యాక్సిబుల్ కాదు. కానీ అవుట్ సైడ్ ఇండియాలో అక్కడ ఉన్న ట్యాక్స్ రేట్స్ మళ్ళీ తనే ఏం చేస్తున్నాం, మనమే ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూట్ పెడతాం. మళ్ళీ మనం ఏం చేస్తామమ్మా, మనమే ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూట్ పెడతాం. మళ్ళీ ఆ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మనకి ఏం చేస్తారు, డొనేట్ చేస్తారు. డొనేట్ చేస్తే ఇక్కడ కూడా ఎగ్జామ్టే కదా. సో మళ్ళీ మనం ఏం చేస్తాం, మన ఎలాగ ఎడ్యుకేషన్ అకాడమీయే కదా. వీ ప్రొవైడింగ్ ద ఎడ్యుకేషన్ టు ద పూర్ పీపుల్. వీ ప్రొవైడింగ్ ద ఎడ్యుకేషన్ టు ద పూర్ పీపుల్. వీ డన్ ద అప్లికేషన్ ఆల్సోనా. దిస్ ఈజ్ వే టు వీ కెన్ కన్వర్ట్ ద బ్లాక్ మనీ ఇంటూ వైట్ మనీ. దిస్ ఈజ్ ద వే టు వీ కన్వర్ట్ ద బ్లాక్ మనీ ఇంటూ ద వైట్ మనీ. సో దిస్ ఈజ్ హ్యాపెన్, రియల్లీ దిస్ ఈజ్ హ్యాపెన్. సో ఇది కూడా ఒక బేసిక్ ఎరోజన్ లాంటిది కదా. దట్ ఈస్ ద రీజన్ వెబ్స్ యాక్షన్ ప్లాన్ 1 సజెస్ట్ వన్ గుడ్ వెబ్స్ యాక్షన్ ప్లాన్ 1 అనేవాళ్ళు మనకు ఒకటి సజెస్ట్ చేశారమ్మా. వెబ్స్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 1 వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఎంసీక్యూ పాయింట్. సో ఈ వెబ్స్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 1, వెబ్స్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 1. యూ జస్ట్ పే అటెన్షన్ హియర్ సార్. సో వాట్ వీఆర్ సజెస్టింగ్ మీకు అర్థమైంది కదమ్మా. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా ప్రాఫిట్ అనేది షిఫ్ట్ అవుతుంది. దట్ ఈస్ అవర్ మెయిన్ అజెండా. దట్ ఈస్ అవర్ మెయిన్ అజెండా. ఫర్ దట్ టు అవాయిడ్ దోస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, టు రెడ్యూస్ ద ట్యాక్స్ ఎవేషన్ త్రూ ద దోస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, దే సజెస్టెడ్ ద యాక్షన్ ప్లాన్ నెంబర్ 1. యాక్షన్ ప్లాన్ నెంబర్ సార్ మనకి ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు ఎవరు సార్, అరుణ్ జైట్లీ. అవర్ ఫినాన్స్ మినిస్టర్ ఈస్ ద అరుణ్ జైట్లీ. ఈ ఆస్క్ దట్ వాట్ ఈ ఆస్క్ ద ఆల్ ద ట్యాక్స్ ఎక్స్పర్ట్స్. సార్ మరి ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో మనం ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేయాలి, ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో మనం ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేయాలన్నప్పుడు సార్ వీ హ్యావ్ ఏ యాక్షన్ ప్లాన్ నెంబర్ 1. యాక్షన్ ప్లాన్ నెంబర్ 1 ఏం చెప్తుందండి సార్ అంటే దే సజెస్ట్ వన్ బ్యూటిఫుల్ టెక్నిక్ సార్. దట్ ఈస్ ద ఈక్వలైజేషన్ లెవీ. దట్ ఈస్ ద ఈక్వలైజేషన్ లెవీ. మనం ఇప్పుడే చాప్టర్లోకి వచ్చామన్నమాట. వీఆర్ నౌ జస్ట్ ఎంటర్ ఇన్ టు ద చాప్టర్ ఈక్వలైజేషన్ లెవీ. బట్ పాయింట్ ఏంటంటే సార్ ఇదంతా అర్థం కావాలంటే నేను చెప్పిన ఈ 10 నిమిషాల బ్యాక్గ్రౌండ్ అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకేనా. దట్ ఈస్ ద ఈక్వలైజేషన్ లెవీ. దట్ ఈస్ ద ఈక్వలైజేషన్ లెవీ. యూ అండర్స్టాండ్ మా. నెక్స్ట్ పాయింట్ సార్. ఓకే సార్, అరుణ్ జైట్లీ ఏం సార్ ఈక్వలైజేషన్ లెవీ ఏంటి సార్, ఈ మెకానిజం మనకి ఎలా అర్థం చేసుకోవాలంటే యూ పీపుల్ ఆర్ అండర్స్టాండ్ ఆఫ్ ద టీడీఎస్ మెకానిజం. టీడీఎస్ మెకానిజం అందరికి తెలుసు కదమ్మా. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, ఎవరెవరమ్మా, ఏ అనే పర్సన్ అండ్ బి అనే పర్సన్. ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి పేమెంట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఏ అనే పర్సన్ 10,000 పేమెంట్ చేసినప్పుడు ఓ 10% డిడక్ట్ చేసి 1,000 డిడక్ట్ చేసి 9,000 మాత్రమే బీకి పే చేస్తాం. 1,000 ఎవరికి పే చేస్తామమ్మా, గవర్నమెంట్. సో సేమ్ మెకానిజం అప్లికబుల్ టు ద ఈక్వలైజేషన్ లెవీ. సేమ్ మెకానిజం అప్లికబుల్ టు ద ఈక్వలైజేషన్ లెవీ. బట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద అసలు ఎవరికి అప్లై అవుతుంది ఈక్వలైజేషన్ లెవీ, ఎవరికి అప్లై అవుతుంది. ఫ్రమ్ దట్ ఎగ్జాంపుల్ వీ విల్ డ్రైవ్ ద పాయింట్స్. ఫ్రమ్ దట్ ఎగ్జాంపుల్ వీ డ్రైవ్ ద అప్లికబిలిటీ. సార్ ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేసింది ఎవరు సార్, మనకి సర్వీస్ ప్రొవైడర్ ఎవరు సార్, ఇన్స్టాగ్రామ్. సో వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ సార్, నాన్ రెసిడెంట్ హ్యావింగ్ నో పీ ఇన్ ఇండియా. నాన్ రెసిడెంట్ హ్యావింగ్ నో పీ ఇన్ ఇండియా. సో కెన్ ఐ చెక్ ద అప్లికబిలిటీ అమ్మా. Sir, so this is section number 165. 165 of Finance Act 2016. There is a one catch here. Sir, this equalization level applicable to the entire India except Jammu and Kashmir. Still except Jammu and Kashmir. Very, very important. Still except Jammu and Kashmir. This is applicable to the entire India. Still except Jammu. Why, sir? This act came in the Finance Act 2016. 2016, there is no article of 365. There is no article of 365. 365 article వచ్చింది second term of BJP కదా. I hope that second term of BJP లో వచ్చింది. After that, it can be applicable to the entire India. But now, still equalization levy not applicable to the Jammu and Kashmir. Very important. Equalization levy not applicable to the Jammu and Kashmir.
మేబీ మన బుక్లో హోల్ ఆఫ్ ఇండియా అని ఉంటే చూసుకోండి, బట్ వీ కెన్ రైట్ ఇట్. ఇఫ్ యూ నాట్ దేర్ వీ కెన్ రైట్ ఇట్ జమ్మూ అండ్ కాశ్మీర్, నాట్ అప్లికబుల్ టు ద జమ్మూ అండ్ కాశ్మీర్. యూ కెన్ అండర్స్టాండ్ మా? కెన్ ఐ గో ఫర్ నెక్స్ట్ పాయింట్ సార్? నాట్ అప్లికబుల్ టు ద జమ్మూ అండ్. సో ఇప్పుడు మనం అప్లికబిలిటీ ఆఫ్ ఎక్స్టెన్షన్ చూసాము. నెక్స్ట్ అసలు ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది సార్? అవర్ ఎగ్జాంపుల్ ప్రకారం హూ ఈజ్ ద సర్వీస్ ప్రొవైడర్ సార్? ఎన్ఆర్ హ్యావింగ్ నో పీఈ ఇన్ ఇండియా, నో పీఈ ఇన్ ఇండియా. సార్ పీఈ ఉంటే ఏంటి సార్ ప్రాబ్లం? నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారమే ట్యాక్స్, నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారమే ట్యాక్స్. ఎప్పుడు సార్ మనకు వచ్చిన ప్రాబ్లం? దేర్ ఈజ్ నో పీఈ ఇన్ ఇండియా, దే ప్రొవైడింగ్ సర్వీసెస్, దే ప్రొవైడింగ్ సర్వీసెస్. Two types of the person, two types of the person. Who is sir? A resident or okay nama, non-resident having PE in India. Sir, you know the perfect example. You people are know the Kia model, sorry, Kia garu, IKEA. You know the idea of the IKEA in Agachiboli. Sir, IKEA is a foreign company. IKEA is a foreign company. But IKEA related outlets మీరు ఇండియా మొత్తం చూసుంటారు. సో దట్ ఈస్ ద పిఈ, దట్ ఈస్ ద పిఈ ఆఫ్ ఐకియా ఫార్మింగ్. సో ఇప్పుడు ఐకియా ఏం చేసింది? తన ఫర్నిచర్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్కి మనీ ఇచ్చింది. సో ఇక్కడ ఐకియాకి కూడా వాళ్ళు సర్వీస్ ఇవ్వడానికి ఉంటుంది కదా, ఐకియాకి కూడా సర్వీస్ ఇవ్వడానికి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఐకియా ఏదైనా ఇన్కమ్ ఎర్న్ చేస్తే ఈ రెసిడెంట్ ఎలా అయితే ట్యాక్స్ కట్టాలో ఐకియా కూడా అలానే ట్యాక్స్ కట్టాలి. ఒక నాన్ రెసిడెంట్కి ఇండియాలో పీఈ ఉందనుకోండి, రెసిడెంట్కి ఎలాంటి ట్యాక్స్ ఇంప్లికేషన్స్ అప్లికబుల్ అవుతాయో నాన్ రెసిడెంట్కి కూడా అలాంటి ట్యాక్స్ ఇంప్లికేషన్ అప్లికబుల్ అవుతాయి. సో ఐకియా ఏదైతే అమౌంట్ పే చేస్తుంది ఇన్స్టాగ్రామ్కి, సేమ్ యాజ్ రైట్ యాజ్ ఎక్స్పెండిచర్, సేమ్ రైట్ యాజ్ ఏ ఎక్స్పెండిచర్. బట్ ఇన్స్టాగ్రామ్ డజంట్ పే ఎనీ ట్యాక్స్ ఆన్ దట్ 5 lakhs. 5 lakhs మీద ఎలాంటి ట్యాక్స్ పే చేయదు, 5 lakhs మీద ఎలాంటి ట్యాక్స్ పే చేయదు. సో అక్కడ కూడా లూజ్ అవుతున్నాం కదా ట్యాక్స్. సో దట్ ఈస్ ద రీజన్ బికాస్ ద 2 persons సర్వీస్ రిసీవెంట్ ఎవరైనా ఉండదు, ఎయిదర్ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. అందరూ కాదమ్మా, విచ్ నాన్ రెసిడెంట్ హ్యావింగ్ permanent establishment in which non-resident having permanent establishment, which non-resident having permanent establishment in India. You people are understand? So they providing the services. Sir, మన ఎగ్జాంపుల్ ప్రకారం ఏ సర్వీస్ సార్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది? ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్. సార్ ఈ సర్వీసెస్ నేను కవర్ చేస్తున్నాను సార్. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్, ఎనీ డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పేస్ అంటే గూగుల్ యాడ్ స్పేస్ ఉంటుంది కదమ్మా, గూగుల్ యాడ్ స్పేస్, దట్ ఈస్ ఆల్సో ట్రీట్ యాజ్ ఏ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్. సో ఎవరైతే లేట్ వచ్చారో హ్యావ్ టు లిజన్ ద ఫస్ట్ 15 minutes క్లాస్, చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈక్వలైజేషన్. యూ మిస్ ఇట్, దెర్ ఈస్ నో యూస్ ఫర్ దిస్. ఓకే, హ్యావ్ టు కమ్ బై 8. ఓకే, డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ స్పేస్, బట్ రికార్డింగ్ తీసుకొని వినండి ఆ ఫస్ట్ 15 minutes. ఓకే, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ద లింక్. సో డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ స్పేస్, డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ స్పేస్. ఓకేనా? నెక్స్ట్ సార్, ఎనీ అదర్ సర్వీస్ రిలేటెడ్ టు ద డిజిటల్ అడ్వర్టైజ్మెంట్, ఎనీ అదర్ సర్వీస్ రిలేటెడ్ టు ద డిజిటల్ అడ్వర్టైజ్మెంట్. Any other service related to the digital advertisement. People are understand ma? Any other service related to the digital advertisement. Any other service related to the digital advertisement. Can I go for the next point, sir? సో ఏ సర్వీస్ కవర్ అయితే ఈ 3 services మాత్రమే కవర్ అవుతాయి సార్, ఈ 3 services మాత్రమే కవర్. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ ద స్పెసిఫైడ్ సర్వీసెస్, ఈక్వలైజేషన్ లెవీ ఆన్ ద స్పెసిఫైడ్ సర్వీసెస్. ఏ సర్వీస్ సార్? ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్, డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ స్పేస్, అండ్ ఎనీ అదర్ సర్వీస్ రిలేటెడ్ టు ద digital advertisement. If people are understand, people are understand. So can I go for this? Okay sir, we made a survey. So what is the suggestion? What is the equalization levy? ఏం చెప్తుందంటే whatever the payment made by the either resident or non-resident having P in India to the non-resident having no P in India for the purpose of this service, for the purpose of these services, have to deduct the equalization levy at the rate of 6%. Have to deduct the equalization levy at the rate of 6%. మన ఎగ్జాంపుల్ ఉంది కదమ్మా 5 lakhs. సో ఏం చేయాలి? ఇప్పుడు చార్టర్స్ అకాడమీ పే చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్కి 5 lakhsలో 6%, 5 lakhsలో 6%. సో వాట్ ఈస్ అమౌంట్? 5 lakhsలో 6%, 30,000. సో ఈ 30,000 గవర్నమెంట్కి పే చేయాలి, 4 lakhs ఎవరికి పే చేయాలమ్మా?
ఇన్స్టాగ్రామ్కి పే చేయాలి. సో దీనివల్ల చార్టర్స్ అకాడమీలో ఏమైనా ఇంపాక్ట్ జరుగుతుందా? దెర్ ఈజ్ నో ఇంపాక్ట్. ఎందుకు? యాజ్ యూజువల్గా 5 lakhs కదమ్మా ఎక్స్పెండిచరు. జస్ట్ పేమెంట్ చేసేటప్పుడే నేను ఏం చేస్తున్నా? ట్యాక్స్ని హోల్డ్ చేస్తున్నా. పేమెంట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నామా? ట్యాక్స్ని హోల్డ్ చేసేస్తున్నా. సో వాట్ వీ డూ సార్, ఇఫ్ ఆల్ దీస్ 3 conditions are satisfied, provider is the NR having no P in India, recipient is either resident, either NR having P in India, providing service is the only these 3 services. అప్పుడు ఏం చేయాలి సార్? Who is the service recipient? Who is the service recipient? Required to deduct the equalization levy. Required to deduct the equalization levy. At the rate 6%. But sir, ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అంటే ట్యాక్స్ ఎఫెన్ చేయొచ్చు. బట్ వాట్ అబౌట్ ద స్మాల్ ఆర్గనైజేషన్? వాట్ అబౌట్ ద స్మాల్ ట్రాన్సాక్షన్? వాట్ అబౌట్ ద స్మాల్ ట్రాన్సాక్షన్? వి జస్ట్ కాన్సన్ట్రేట్ సార్ 1 lakh ఎక్సీడింగ్ ఆఫ్ 1 lakh. కానీ ఒకసారి 1 lakh ఎక్సీడింగ్ అయ్యాక ఎంటైర్ అమౌంట్ మీద చేయాలమ్మా, నాట్ ఆన్ ఎక్సెస్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs అయింది అనుకోండి సార్ ఎక్సెస్ ఆఫ్ 1 lakh మీద చేయకూడదు. 2 lakhs మీద వీ కెన్ డిడక్ట్ 6%. సో ఇక్కడ మనం ఏం చేసాం? 5 lakhs మీద 6% చేసాం, అంతేకాని 4 lakhs మీద చేయలే కదా. బట్ థ్రెషోల్డ్ లిమిట్ ఎంతమ్మా? 1 lakh. in excess of 1 lakh. In excess of 1 lakh. You understand ma? సరే, ఈ 1 lakhని ఎలా చెక్ చేయాలి? ఈ 1 lakhని ఎలా చెక్ చేయాలి? దట్ ఈస్ అ క్రిక్. ఇక్కడ వరకు ఎవరైనా చెప్తారు ఈ 1 lakhని ఎలా చెక్ చేయాలి? ఇయర్ మొత్తంలో చెక్ చేసుకోవాలా? పర్ కస్టమర్కి చెక్ చేసుకోవాలా? ఇంతకుముందు మనం 165A ఉండేది. 165A ఉండేది. 165 కదా, 165A, 165 ఈ కామర్స్ ఆపరేటర్ ఉండేది. అప్పుడు 2 crores చెకింగ్ మనం ఎలా చేసేటోళ్ళం అంటే ఎంటైర్ ఇయర్ అందరు కస్టమర్. బట్ ఇక్కడ 1 lakh ఎలా చెక్ చేస్తాం అంటే పర్ కస్టమర్ పర్ ఇయర్. ఇప్పుడు ఇన్స్టాగ్రాము చార్టర్స్ అకౌంట్కి ప్రొవైడ్ చేస్తుంది కదమ్మా. 1 lakh అనేది చార్టర్స్ అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసుకోవాలి. అంతేగాని ఇన్స్టాగ్రామ్ చార్టర్స్ అకాడమీతో పాటు KPMGకి ప్రొవైడ్ చేస్తుంది, వాళ్ళకో 70 మనకో 70. దట్ ఈస్ నాట్ అప్లై. పర్ కస్టమర్ పర్ ఫినాన్షియర్. దట్ ఈస్ వెరీ ట్రికియస్ట్. దట్ ఈస్ అ క్యాచ్ హియర్. Per customer per financial year. You understand ma? Per customer per financial year. Then only it is good for you. Otherwise, సో ఆ 1 lakh క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది కదా. పర్ కస్టమర్ చూసుకోవాలి, పర్ కస్టమర్ పర్ ఫినాన్షియల్. సో మన ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి కీప్ ఆన్ నేను ఒకసారి 10,000 పే చేశాను, ఇంకోసారి 10,000 పే చేశాను, ఇంకోసారి 20 అలా పర్ ఇయర్కి మొత్తం 1 lakh దాటింది అనుకోండి, వీ కెన్ అప్లై ద 6%. అండర్స్టాండ్ మా? సో మనం యూ హ్యావ్ యూజ్ సమ్ టెక్నికల్ సమ్స్. ఇక్కడ సర్వీస్ రీపేమెంట్ యూ కెన్ యూజ్ ద నేమ్ యాజ్ ద డిడక్టర్. డిడక్టర్ ఓకేనమ్మా? డిడక్టర్. సో సార్ మన ఈ చాప్టర్ మొత్తం ఐ హ్యావ్ టు గివ్ ద సమ్ బేస్ ఫర్ యూ. ఈ చాప్టర్ మొత్తం వి థింక్ ఫ్రమ్ ద డిడక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ ఫ్రమ్ ద డిడక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఈ చాప్టర్ మొత్తం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం అంటే మనం చార్టర్స్ అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తామో మనం చార్టర్స్ అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం తప్ప ఇన్స్టాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాం. ఎందుకంటే వీ డోంట్ బాదర్ అబౌట్ ది ఇన్స్టాగ్రామ్ బికాస్ అవర్ డిడక్టర్ ఈజ్ ద రెసిడెంట్. We have a relation with our deductor only. We think from that completely deductor point of view లోనే థింక్ చేస్తాం తప్ప ఇన్స్టాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయం. సో ఫ్రమ్ దట్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ డిడక్టర్. సో డిడక్టర్ ఏమేం చేయాలి సార్? ఫస్ట్ వీ నీడ్ టు డిడక్ట్ ద ఈక్వలైజేషన్ లెవీ అండ్ పేమెంట్ టు ద గవర్నమెంట్. సార్ డిడక్ట్ చేయగానే తను తీసుకొని వెళ్ళకూడదు కదా సార్, పేమెంట్ టు ద గవర్నమెంట్ అండ్ దానికి సంబంధించిన క్లారిఫికేషన్ గవర్నమెంట్కి ఇవ్వాలి. ఏదో 6 lakhs పే చేశాను కాదు, నీడ్ సమ్ క్లారిఫికేషన్. దట్ ఈస్ అ ఫైలింగ్ ఆఫ్ స్టేట్మెంట్. సార్ ఇవి సార్ డిడక్టర్కి ఉన్న డ్యూటీస్ ఏంటి సార్? దే హ్యావ్ 3 duties. ఫస్ట్ సార్ యూ నీడ్ టు డిడక్ట్ ద ఈక్వలైజేషన్ లెవీ, మేక్ ఏ పేమెంట్ టు ద గవర్నమెంట్. ఆఫ్టర్ మేక్ ఏ పేమెంట్ వీ షుడ్ జస్ట్ గివ్ ద క్లారిఫికేషన్ త్రూ ద ఫైలింగ్ ఆఫ్ స్టేట్మెంట్. ఎవరి పేమెంట్ డిడక్ట్ చేసావు, ఎందుకు డిడక్ట్ చేసినావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు, వీ హ్యావ్ టు త్రూ ఫైలింగ్ ఆఫ్ పేమెంట్. People are understand? These 3 things I have to we think from the deductor point of view. Sir, if the deductor fails to do his duty, is not deducted.
there is some consequence. What is the consequence? We will discuss. Sir, if deducted but fail to payment, what is the consequence? You make a payment but fail to file a return. File a return but file a wrong statement. File a wrong statement. Only 2 points, sir. Chapter anta 2 points మీద మనం డిడక్ట్ చేస్తాం. Point what is the duties of the deductor? What if fails? What if fails? ఈ డ్యూటీస్ని తను ఫెయిల్ అయితే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఈ 2 పాయింట్స్కి మనం ఆన్సర్ చేస్తే ఈక్యులేషన్ లెవీ ఇస్ డన్. ఈ 2 పాయింట్స్ మనం ఆన్సర్ చేస్తే ఈక్యులేషన్ లెవీ ఇస్ డన్. సో ఈక్యులేషన్ లెవీ అంటే పెద్ద కష్టమైన పాయింట్ కాదు సార్, వెరీ ఇంపార్టెంట్ సార్. వాట్ ఈస్ ద డ్యూటీస్ ఆఫ్ ది డిడక్టర్? మనకు అది ఎగ్జాంపుల్ ద్వారా మనకు అర్థమై ఉంటుంది. డిడక్ట్ చేయాలి, పేమెంట్ చేయాలి, రిటర్న్ ఫైల్ చేయాలి. వాట్ ఇఫ్ ఫెయిల్స్? ఆ డ్యూటీస్ని తను ఫెయిల్ అయితే వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్? యూ లెర్న్ ద కాన్సిక్వెన్సెస్, వీ కెన్ డన్, దట్స్ ఎ డన్. ఓకే, సో దిస్ ఈస్ ద పాయింట్స్. సో వీ కెన్ జస్ట్ రిమెంబర్, యూ కెన్ రైట్ దిస్. ఓకే, డిడక్ట్, పేమెంట్ అండ్ ఫైలింగ్. ఓకేనా? లెట్స్ టాక్ అబౌట్ ద అప్లికబిలిటీ. మాట్లాడాం కదమ్మా మనం. నాన్ అప్లికబిలిటీ మాట్లాడదామా? సార్ నాన్ అప్లికబిలిటీ మీతోనే చెప్పిస్తాను నేను, చూడండి. నాన్ అప్లికబిలిటీ సార్ నేనేం చెప్పాను సార్? పర్ కస్టమర్ పర్ ట్రాన్సాక్షన్ ఎంత దాటాలన్నాను సార్? 1 lakh. వాట్ ఇఫ్ లెస్ దాన్? ఇట్ ఈస్ నాన్ అప్లికబుల్. వాట్ ఇఫ్ లెస్ దాన్? నాన్ అప్లికబుల్. నో నీడ్ టు డిడక్ట్ ద టీడీఎస్. ఓకేనా సార్? ద కన్సిడరేషన్ ఈస్ లెస్ దాన్ 1 lakh, నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ద టీడీఎస్. ఓకేనమ్మా? లెస్ దాన్ 1 lakh ఇన్ ఏ ప్రీవియస్ ఇయర్. లెస్ దాన్ 1 lakh ఇన్ ఏ ప్రీవియస్ ఇయర్. Not required to deduct the TDS. Not required to deduct the TDS. Okay, Nama? Non-applicability. Can I go for the next point? సార్ ఇక్కడ మన ఎగ్జాంపుల్లో మనం దేనికోసం తీసుకుంటున్నాం సార్? ఫర్ అవర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ పర్పస్. ఫర్ అవర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ పర్పస్. ఓకే, అశోక్ సార్ బర్త్డే ఉంది, మనం దీన్ని కూడా ప్రమోట్ చేద్దామని పర్సనల్ పర్పస్ కోసం తీసుకోవట్లేదు. వి టేకెన్ ఫర్ అవర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ పర్పస్. సో ఇఫ్ ద సేమ్ సర్వీస్ ఐ విల్ టేక్ ఫర్ మై పర్సనల్ పర్పస్, the equation levy is not attractive. The equation levy is not attractive. Personal purpose. It should be taken for the business or professional purpose. Equation levies was not attractive. You understand, ma? Personal purpose. Next, sir. The service provider having any P in India. The service provider having any P in India. There is no equation levy. Why, sir? తనకి పీఈ ఉంటే అది ఇండియాలో ట్యాక్స్ అవుతుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ మీ. మనకి ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ అయిందమ్మా? తనకి పీఈ లేదు కాబట్టి ఇండియాలో ట్యాక్స్ అవ్వట్లేదు ఇన్కమ్. దట్ ఈస్ ద రీజన్ వి హోల్డ్ ద ఇన్కమ్. వి డిడక్ట్ ద ఇన్కమ్. ఆ ఇన్కమ్లో మనం మన ట్యాక్స్ అమౌంట్ హోల్డ్ చేసి రిమైనింగ్ అమౌంట్ పంపిస్తున్నాం కదా. సో ఎన్ఆర్ హ్యావింగ్ పీ ఇన్ ఇండియా. ఎన్ఆర్ హ్యావింగ్ పీ ఇన్ ఇండియా. Service provider and are having P in India, this equation will be not attractive. And are having P in India. Can I go for the next point, ma? He is the service provider. Can I go for the fourth point, ma? Can I go for the... Sir, ఇక్కడ సర్వీస్ డిడక్టర్ ఉన్నాడు కదా. If the deductor is a non-resident but it doesn't have any P in India, it doesn't have any P in India. సార్ తనకి పీ ఇన్ ఇండియా లేకపోయింది అనుకోండి, తన ఇన్కమ్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది? అసలు ఇండియాలో ట్యాక్స్ అవుతుంది. ఇండియాలో ట్యాక్స్ అవునప్పుడు మనకి ఈక్యులేషన్తో ప్రాబ్లం ఏంటి? సో తనకి ఇండియాలో తన ఒక రిసిపియంట్, ఎవరైతే రిసిపియంట్ ఉన్నారో, ఇఫ్ ద రిసిపియంట్ ఈజ్ అ నాన్ రెసిడెంట్, ఇఫ్ ద రిసిపియంట్ ఈజ్ అ రెసిడెంట్, ఈ డజంట్ హ్యావ్ ఎనీ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా. ఈ డజంట్ హ్యావ్ ఎనీ పర్మనెంట్. అంటే సర్వీస్ ఎలా జరుగుతుంది అంటే ఒక ఎన్ఆర్ ఇంకొక ఎన్ఆర్కి సర్వీస్ ఇస్తాడు. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఇండియా? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ఇండియా? ఓకే, ఇఫ్ ద డిడక్టర్ no P in India. You understand, ma? No P in India. So this is the non-applicabilities. So సార్ ఇందులో మనం మ్యాజిక్ ఏం చేయలేదు, జస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద కన్క్లూజన్. మనం ఏదైతే అప్లికబిలిటీ చెప్పామో దానికి రివర్స్లో మాట్లాడుకుంటే విల్ గెట్ ద నాన్ అప్లికబిలిటీ. లెస్ దాన్ 1 lakh ఈజ్ నాట్ అప్లికబుల్, మా.
personal purpose is not applicable, ma. The provider having any P in India is not applicable, ma. The recipient having no P in India, it is not applicable, ma. Provider ki P unte problem, recipient ki P lekapothe problem. Adi evariki sir? Non-resident. Evariki sir? Non-resident. Okay na? Can I go for next point, ma? సో మనం ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ లో మాట్లాడాలి సార్? డిడక్టర్ గురించి మాట్లాడాలి. డిడక్టర్ గురించి మనం మాట్లాడాలి. కెన్ ఐ టాక్ అబౌట్ ద డ్యూటీస్ ఆఫ్ ద డిడక్టర్? కెన్ ఐ టాక్ అబౌట్ ద డ్యూటీస్ ఆఫ్ ద డిడక్టర్? Duties of the deductor. Okay, Nama? Have 3 duties, ma. Have 3 duties. First, ma, deduct. అది ఆల్రెడీ పైన మాట్లాడాం కదా సార్. ఎంత డిడక్ట్ చేయాలి సార్? 6%. ఫస్ట్ సార్, డిడక్టర్ షల్ డిడక్ట్ ఈక్వలైజేషన్ లెవీ ఎట్ ద రేట్ ఆఫ్ 6% ఇన్ ఎక్సెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సెస్ ఆఫ్ మోర్ దాన్ 1 lakh ఇన్ ఏ ప్రీవియస్ ఇయర్. ఓకేనా సార్? ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్. ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ అమ్మా. Shall deduct equalization levy at the rate of 6%. Okay, ma? Shall at the rate of 6%. Next, ma. Next process ఏంటి సార్? స్టెప్ నెంబర్ 2 ఏంటి సార్? వన్స్ డిడక్ట్ వీ నీడ్ టు మేక్ ఏ పేమెంట్. సార్ ఎవరికి పేమెంట్ చేయాలి సార్? తీసుకొని వెళ్ళిపోవాలా? సో పేమెంట్లో మనం 2 పాయింట్స్ ఆన్సర్ చేయాలి సార్. టు హూమ్ ఐ విల్ మేక్ ద పేమెంట్, for what is the date of for that payment? What is the date of? So the payment made to the central government. First నేను పేమెంట్ చేయాల్సింది ఎవరికి సార్? సెంట్రల్ గవర్నమెంట్కి. వెరీ ఇంపార్టెంట్. పేమెంట్ మేడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? నాట్ టు ద స్టేట్ గవర్నమెంట్, మా. స్టేట్ గవర్నమెంట్ కాదు. పేమెంట్ మేడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. సార్ నెక్స్ట్, అండ్ what is the due date? What is the due date for the payment? What is the due date for the payment? Seventh of the next month, ma. 7th of the next month. People are understand, ma? 7th of next month. 7th of next month. 7th of next month. Can I go for the next point, ma? 7th of the next month. Same as TDS, sir. You can remember the same as TDS. ఈ మంత్లో డిడక్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ 7th పే చేయాలి. సో వన్స్ యూ డిడక్ట్, వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ సార్? ఫైల్ ద స్టేట్మెంట్. ఫైల్ ద స్టేట్మెంట్. ఫర్ దట్ వీ హ్యావ్ ఏ 1 section, మా. 167. ఫర్ దట్ వీ హ్యావ్ 1 section, 167. సార్ మీరు సెక్షన్ గుర్తుపెట్టుకోవాలని గుర్తుపెట్టుకోవచ్చు సార్. దిస్ ఈజ్ ద సెక్షన్ నెంబర్ 166. ఈ డిడక్ట్ చేసి పేమెంట్ చేసే మొత్తాన్ని మనం ఏ సెక్షన్ చెప్పుకోవచ్చమ్మా? 166. 165 ఏంటి సార్? అప్లికబిలిటీ. 165 ఏంటి సార్? సెక్షన్ 165 అప్లికబిలిటీ. సెక్షన్ 166 ఏంటి సార్ అంటే డిడక్ట్ చేసి పేమెంట్ చేయటం. నెక్స్ట్ సెక్షన్ ఏంటి సార్? 167. దట్ ఈస్ ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ 2016. ఓకేనమ్మా? సో దిస్ ఇస్ ద నెక్స్ట్ సెక్షన్. నెక్స్ట్ సెక్షన్ ఏంటి సార్? ఫైలింగ్ ఆఫ్ స్టేట్మెంట్. దేని గురించి మాట్లాడుతున్నాం మనం? ఫర్నిషింగ్ ఆఫ్ స్టేట్మెంట్. Sir, while furnishing of statement, it's not possible to file a white paper. It's not possible to file a white paper. So, ఏదైనా ఒక రిటర్న్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఏ యాక్ట్లో ఫైల్ చేయాలని వీ హ్యావ్ టు నీడ్ ఏ వన్ ఫామ్, వన్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఫామ్. దట్ ఈస్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్. వీ హ్యావ్ ఏ ఫామ్ నెంబర్, వీ హ్యావ్ ఏ ఫామ్. దట్ ఈస్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్. వన్ ఈజ్ డ్యూ డేట్. టీడీఎస్ అయితే ఎన్నిసార్లు ఫైల్ చేస్తాం? ఇయర్లీ థ్రైస్ ఫైల్ చేస్తాం. ఎవ్రీ క్వార్టర్కి ఫైల్ చేస్తాం. బట్ ఇది ఎన్నిసార్లు ఫైల్ చేస్తాం? దట్ ఈస్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్. సార్, వాట్ ఇఫ్ యూ ఫైల్ ద రాంగ్? వాట్ ఇఫ్ I missed to file within the due date. I missed to file within the due date. So we have to 3 points, sir. Furnishing of statement. Can I go, ma? Sir, every deductor. Very important. ఎవరెవరికి అప్లికబుల్, మా? ఎవ్రీ డిడక్టర్ అంటే ఎవరైతే డిడక్ట్ చేస్తున్నారో.
every deductor shall, sir, every deductor shall furnish the statement, shall furnish the statement. There is a disclaimer of international taxation. Who are attending our class, if you see another other books, ఖచ్చితంగా మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఎందుకంటే మన ప్రాసెస్ వేరేలా ఉంటుంది, ఆ బుక్లో ఉన్న ప్రాసెస్ వేరేలా ఉంటుంది. ఓకే, ముందే చెప్తున్నాను. సో ఇది ఇక్కడ ఎలా ఉందో నా మెటీరియల్లో కూడా మీకు అలానే కనిపిస్తుంది. మెటీరియల్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తుంది. ఓకే, దయచేసి అలాంటి రిస్కులు మాత్రం చేయకండి. ఓకేనా? షెల్ ఫర్నిష్ ద స్టేట్మెంట్, షెల్ ఫర్నిష్ ద, సార్ మేనా షెల్లా? షెల్ ఫర్నిష్ ద స్టేట్మెంట్. సార్ వాట్ ఈస్ ద ఫామ్? వాట్ ఈస్ ద ఫామ్? సో ద ఫామ్ నెంబర్ 1, దే ఫర్నిష్ ద స్టేట్మెంట్ ఇన్ ద ఫామ్ నెంబర్ 1. ఫామ్ నెంబర్ 1. ఓకేనమ్మా? సార్ ఎన్నిసార్లు ఫైల్ చేయాలి సార్? ఈ ఫైల్ యాన్యువల్లీ, ఫైల్ యాన్యువల్లీ. ఫైల్ యాన్యువల్లీ. సార్ వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్ ఫైలింగ్? వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్ ఫైలింగ్? ఆన్ ఆర్ బిఫోర్ 30th June of immediate following financial year. Immediate following financial year. Very important. చూడండి సార్, there is one example. సార్ ప్రీవియస్ ఇయర్ 24-25లో మనం ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేసాం. మనం ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేసాం. ఓకేనామా? సో నెక్స్ట్ ఇయర్ 30th June June 2025 వరకు యూ హ్యావ్ టు ఫైల్ ద రిటర్న్. దిస్ ద లాస్ట్ డ్యూ డేట్. దిస్ ద లాస్ట్ డ్యూ డేట్. ఇమీడియట్ ఫాలోయింగ్ ఫైనాన్షియల్ అంటే సార్ మీరు ఏ ఇయర్లో డిడక్ట్ చేశారో చెక్ చేసుకోండి సార్. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి అక్కడ మాక్సిమం 30th June వరకు మీరు రిటర్న్ ఫైల్ చేయాలి. 30th June 2025 వరకు యూ కెన్ ఫైల్ ద రిటర్న్. యూ కెన్ ఫైల్ ద రిటర్న్. కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్? దిస్ ఈజ్ ఐ హ్యావ్ టు అడ్రస్ ద డేట్. సో వాట్ ఇఫ్ ఐ ఫెయిల్ ద, అసలు ఫైలే చేయలేదు విత్ ఇన్ ద డ్యూ డేట్లో, ఫైల్ చేశాను బట్ ఐ ఫైల్ సమ్ మిస్ స్టేట్మెంట్స్, ఐ ఫైల్ సమ్. సార్ ఇక్కడ మనం ఏం ఫైల్ చేయాలి అసలు? ఈ డిడక్టర్ ఫర్నిష్ చేయాలన్నాం కదా, జస్ట్ గివ్ ద స్మాల్ డీటెయిల్స్ అమ్మా. మీరు ఎవరు సర్వీస్ తీసుకున్నారు, ఎవరు సర్వీస్ తీసుకున్నారు? చార్టర్స్ అకాడమీ సర్వీస్ తీసుకుంది. గివ్ ద చార్టర్స్ అకాడమీ పాన్ నెంబర్, గివ్ ద చార్టర్స్ అకాడమీ పాన్ నెంబర్. నెక్స్ట్ ఎవరి కోసం డిడక్ట్ చేశారు? ఇన్స్టాగ్రామ్ కోసం డిడక్ట్. ఎంత అమౌంట్ సార్? 5 lakhs. 5 lakhs మీద ఎంత పర్సెంటేజ్ డిడక్ట్ చేశారు? 6%. సో 30,000. దీనికి సంబంధించిన పేమెంట్ ఎప్పుడు జరిగింది? ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడానికి కోసమే ఈ స్టేట్మెంట్. దిస్ ఫామ్ నెంబర్ 1 ఈస్ ఫర్ దట్ స్టేట్మెంట్. ఈ ఫామ్ నెంబర్ 1 ఫర్ దట్ స్టేట్మెంట్. యు అండర్స్టాండ్ మా? నెక్స్ట్ సార్. So still we are in the 166. Still we are in the 167. Still we are in 167. So they have the two consequences possible, sir, regarding this statement. If you have not furnished the return within the time, we have not furnished the return within the time. Within a time. This is the possible, no? Second, sir. ఫర్నిష్ చేస్తే దట్ ఈస్ ద ఎండ్ సార్. ఫర్నిష్ చేస్తే ఇక్కడికే అయిపోయింది. దిస్ ఇస్ ద ఎండ్ ఫర్ దట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇఫ్ నాట్ ఫర్నిష్ ద విత్ ఇన్ ద టైం. ఓకే, సో దేర్ ఇస్ 3 possibilities, sir. Furnish within the time. Furnish within the time. There is a 2 possibilities, sir. Furnish within the time. There is a 2 possibilities. First possibility, sir. You filed correctly, filed wrongly. Filed correctly, filed wrongly. Okay, na, sir? You just understand, sir? Furnish within the, you notice any mistake. Notice any
మిస్టేక్. ఏదైనా మిస్టేక్ మీరు నోటీస్ చేస్తే మీరు ఏం చేయాలి సార్? రిటర్న్ని రివైజ్ చేయాలి. దేర్ ఈజ్ ఆప్షన్ ఫర్ రివిజన్ ఆఫ్ రిటర్న్. దేర్ ఈజ్ ఆప్షన్ ఫర్ రివిజన్ ఆఫ్ రిటర్న్. యూ హ్యావ్ టు ఫర్నిష్ ద రివైజ్ రిటర్న్. ఫర్నిష్ ద రివైజ్ రిటర్న్. ఫర్నిష్ ద రివైజ్ రిటర్న్. ఓకేనమ్మా? సార్ నాట్ ఫర్నిష్ విత్ ఇన్ ద టైం. నాట్ ఫర్నిష్ విత్ ఇన్ ద టైం. Not furnished within a time. Only one thing, ma. You can file the belated return. You can file the belated return. Furnish the belated return. Furnish the belated. So what is the due date to furnish the revised return as well as belated? So ఈ రెండు మీరు ఒక దగ్గర రాయడానికి కారణం ఏంటి సార్? The due date is the same for the both. The due date is the same for the both, for revised return as well as belated return. You can understand my point, ma? What is the due date for the furnish the revised return or belated return? Very important, ma. The return should be furnished within the 2 years. Within the 2 years from the end of financial year in which specified service was provided. మన బుక్లో ఎక్కడైనా ఈ కామర్స్ అని కనిపిస్తే వీ హ్యావ్ టు స్ట్రైక్ ఆఫ్, బికాస్ ఐసీఏ కంప్లీట్లీ రిమూవ్డ్ అబౌట్ ద ఈ కామర్స్ సర్వీస్. బట్ బై మేకింగ్ ద బుక్ దేర్ ఈజ్ ఏ బడ్జెట్. ఆ బడ్జెట్లో దే క్లియర్లీ మెన్షన్ 1 అక్టోబర్ నుంచి 1 ఆగస్ట్ నుంచి అప్లికబిలిటీ ఉండదన్నారు. సో వాట్ ఐ ఫెల్ట్, అట్లీస్ట్ మార్చ్ టు 31 జూలై వరకు ఆ ప్రొవిజన్ అనేది అప్లికబుల్ అవుతుంది. బట్ ఆఫ్టర్ ఐసీఏ రిలీజ్ ఇన్ ద బుక్ ఐ జస్ట్ ఫీల్ సర్ప్రైజ్ దే ఆర్ నాట్ ఇంక్లూడ్ దేర్ మెటీరియల్. దే ఆర్ నాట్ ఇంక్లూడ్. సో కంప్లీట్లీ ఐసీఏ ఇస్ ద అప్లికబిలిటీ ఉంది సార్. 3 monthsకి అప్లికబిలిటీ ఉంది ఈ కామర్స్ రిలేటెడ్. బట్ ఐసీఏ నాట్ ఇంక్లూడ్ దేర్ స్టడీ మెటీరియల్, నాట్ ఇంక్లూడెడ్ దేర్ స్టడీ. ఇట్స్ వెరీ హ్యాపీ టు అస్ నా. రిడ్యూసింగ్ ద సిలబస్ ఈజ్ వెరీ హ్యాపీ టు అస్. సో వేర్ ఎవర్ ఫైన్ మన బుక్లో ఎక్కడైనా మనకి ఈ కామర్స్ అని కనిపిస్తే వీ కెన్ స్ట్రైక్ ఆఫ్. మీరు దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసుకో. ఓకే సార్. 2 years ఈజ్ ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇన్ విచ్ సర్వీస్ స్పెసిఫైడ్. చూడండి సార్. సార్ 10th April 2023లో నేను సర్వీస్ ఇచ్చాను సార్. ఎప్పుడు ఇచ్చాను సార్? నేను 10th Aprilలో సర్వీస్ ఇచ్చాను. ఇది స్పెసిఫైడ్ సార్. వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ సార్? 31st March 2024. ఇక్కడి నుంచి నీకు 2 years టైం ఉంటుందమ్మా. ఇక్కడి నుంచి నీకు హ్యావ్ ఎ 2 years ఆఫ్ టైమ్ టు ఫైల్ ద బిలేటెడ్ రిటర్న్ ఆర్ రివైజ్డ్ రిటర్న్. బిలేటెడ్ రిటర్న్ ఆర్ రివైజ్డ్ రిటర్న్. యూ అండర్స్టాండ్ మై పాయింట్ మా? సో దట్స్ ఇట్. ఓకే. సో ఇది స్పెసిఫైడ్ సర్వీస్ ఇచ్చిన రోజు, ఇది డిడక్ట్ చేసిన రోజు కాదు, సర్వీస్ ఇచ్చిన రోజు. సో సర్వీస్ ప్రొవైడ్ చేసి తీసుకున్న రోజు ఆ ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్. సో ఏ ఇయర్లో అయితే సర్వీస్, యూ జస్ట్ ఐడెంటిఫై ద ఇన్ విచ్ ఇయర్ స్పెసిఫైడ్ సర్వీస్ ఆర్ ప్రొవైడెడ్ బై ద ఇన్స్టాగ్రామ్ and end of that financial year. From that end of the financial year, we have to check the next 2 years. Next 2 years. You can understand, ma? Okay. You want to copy it? Copy this details for understanding purpose. I didn't get it. That is a mistake. As furnished the return within the time has a notice anyway. We can cut off the notice. Not. Not. Then only revise possible, na? Then only revise possible. That is a sorry clerical mistake. So in our material, not is we can strike off. Okay. After furnishing only revising possible. Otherwise only belated is possible, na? Can I go for the next point, ma? అవన్నీ అన్నీ ఉంటాయి. We have to check one by one. We have the late fees and interest and consequence. That all are the consequences, na? So that is another step. Okay, sir, we are in the step number 2. So, okay, sir. Once your return is filed, sir, either mistake return or revised return. Even next process, sir. This is the process of deduct. This is the themes of deduct. What if fails అనే తర్వాత మాట్లాడాలి సార్. నెక్స్ట్ పాయింట్ సార్, వి థింక్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ పాయింట్. మన చేతిలో మనం ఏం చేసామో డిడక్ట్ చేసినాం, పే చేసినాం, రిటర్న్ ఫైల్ చేసినాం. వీ డన్ ఇట్. నెక్స్ట్ వి థింక్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్, వాట్ ద డిపార్ట్మెంట్ టు డూ. సో మనం ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే మనం ఏం చేస్తాం? ట్యాక్స్ అసెస్ చేస్తాం,
ట్యాక్స్ ఫైల్ చేస్తాం, రిటర్న్ వేసేసి చేసేస్తాం. తర్వాత నుంచి ఏం స్టార్ట్ అవుతుంది, 142(1) వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు, ఇంటిమేషన్ ఆర్డర్ సెండ్ చేస్తారు. అంతే కదా, మరి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అంతే కదా. మనం ఒకసారి డ్యూ డేట్లో ఫైల్ చేసాక వాళ్ళు ఏం చేస్తారు, ఇంటిమేషన్ ఆర్డర్. సేమ్ లైక్ ఫర్ దిస్ ఈక్వలైజేషన్ లెవీ స్టేట్మెంట్ ఆల్సో, వన్స్ యూ ఫైల్ ద రిటర్న్, so the department started to process your return. That is the step number 3. Sir, it is a section 168. Sir. Step number 3 is the section 168. No need to remember the sections, but ఆ ప్రాసెస్లో మీకు స్టెప్స్ వచ్చేస్తాయి. ఆ స్టెప్లో మీకు 65, 66, 67 ఆ ప్రాసెస్లో మీకు సెక్షన్ 168. సార్ వాట్ ఈస్ ద సెక్షన్ 168 సార్ అంటే ప్రాసెసింగ్ ఆఫ్ statement by IT department, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బై సార్ స్టేట్మెంట్ ఏంటి సార్, విచ్ స్టేట్మెంట్ ఈస్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 167. ఎవరు ప్రాసెస్ చేస్తారమ్మా, IT డిపార్ట్మెంట్. వీ కెన్ చెక్ ఇన్ వన్ మై పాయింట్. Step number 1, sir, where the statement is has been made under section 167. సో 167లో ఏ స్టేట్మెంట్ అయితే మీరు ఆల్రెడీ ఫైల్ చేశారో హ్యాస్ బీన్ మేడ్ అండర్ సెక్షన్ 167. సచ్ స్టేట్మెంట్ shall be processed under section 168. You understand ma? Shall be processed under section 168. So what if process తర్వాతకి, if there is any arithmetical errors rectified by the department. Rectified by the department. Any arithmetical errors rectified by the department. Okay, Nama? Sir, after processing of return, they rectify the arithmetical. They issue the intimation. order. Sir, what if there is an intimation order? ఎప్పుడు వస్తుంది సార్ ఇంటిమేషన్ ఆర్డర్? ఓన్లీ డిమాండ్ ఉంటే వస్తుందా, రిఫండ్ ఉంటే వస్తుందా, కరెక్ట్ ఉన్న వస్తుందా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇన్కమ్ ట్యాక్స్లో అయితే ఎనీ ప్రాసెస్లో వస్తుంది, టీడీఎస్లో అయితే మాత్రం ఓన్లీ డిమాండ్ ఆర్ రిఫండ్ ఉంటే మనకు వస్తుంది. బట్ కమ్ టు ద ఈక్వలైజేషన్ లెవీ స్టేట్మెంట్, ఇట్స్ ఆన్ ఆల్ ద సినారీస్ వి గెట్ ద ఇంటిమేషన్ ఆర్డర్. ఇన్ ఆల్ ద సినారీస్ వి గెట్ ద ఇంటిమేషన్ ఆర్డర్. సో యూ కెన్ రిసీవ్ ద ఇంటిమేషన్ ఆర్డర్ మా. ఆఫ్టర్ దట్ దే ఇష్యూ ద ఇంటిమేషన్ ఆర్డర్. Issue the intimation order. Can I go for the next point, ma? So intimation order. Okay. So in which scenario, sir, issue the intimation order? Sir, if any refund is there, sir, ante meeru 30,000 deposit cheyabe, you can deposit the 40,000. We get the refund, sir. Sir, 30,000 deposit cheyase, you can refund the 20,000. If any demand is there, అంటే డిమాండ్ ఆర్ పేయబుల్, వీ కెన్ రైట్ యాజ్ ద డిమాండ్ ఆర్ పేయబుల్. నెక్స్ట్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ద కరెక్ట్ అంటే వాట్ ఎవర్ యూ ఫైల్ ద స్టేట్మెంట్ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో వీ ఇష్యూ ద ఇంటిమేషన్ ఆర్డర్ ఆల్సో. వాట్ ఎవర్ ద స్టేట్మెంట్ ఫైల్డ్ బై ద యూ, ఇట్ ఈస్ ద యాజ్ పర్ ద ప్రొవిజన్స్. ఓకే. సో ఇన్ దిస్ సినారియో ఆల్సో వీ ఇష్యూ ద ఇంటిమేషన్ ఆర్డర్ మా. ఓకే. రిఫండ్ సినారియో, పేయబుల్ సినారియో, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద కరెక్ట్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ పార్.
సో వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సార్. ఇంటిమేషన్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది, రిఫండ్ అప్పుడు వస్తుంది, పేబుల్ అప్పుడు వస్తుంది. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ద కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా వి గెట్ ద రిఫండ్. యూ గెట్ ద రిఫండ్. కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్ మా? సో మరి ఇంటిమేషన్ సెండ్ చేయాలి సార్. వాట్ ఈస్ ద డ్యూ డేట్ టు సెండ్ ద ఇంటిమేషన్? వాట్ ఈస్ ద డ్యూ డేట్ టు సెండ్ ద ఇంటిమేషన్ ఆర్డర్? వెరీ ఇంపార్టెంట్ మా, కాన్సన్ట్రేట్ సార్. డ్యూ డేట్ కంటే ముందు సార్ మనం ఏం చేయాల్సింది సార్, ఇఫ్ ఎనీ డిమాండ్ ఆర్ రిఫండ్, ఎనీ డిమాండ్, ఇఫ్ ఎనీ పేబుల్ అరైజింగ్ త్రూ ద ఫైలింగ్ త్రూ ద ఇంటిమేషన్, అరైజింగ్ త్రూ ద ఇంటిమేషన్. సో నేనేం చెప్పాను సార్, మీరు పే చేయాలని చెప్పాను, కానీ ఎలా ఇచ్చాను నేను? ఇంటిమేషన్ ద్వారా ఇచ్చాను. సో ఇఫ్ ఎనీ డిమాండ్ గివెన్ త్రూ ద ఇంటిమేషన్ ఆర్డర్, సచ్ ఇంటిమేషన్ ఆర్డర్ ట్రీట్ యాజ్ ఎ డిమాండ్ ఆర్డర్. సచ్ ఇంటిమేషన్ ఆర్డర్ ట్రీటెడ్ యాజ్ ఏ డిమాండ్ ఆర్డర్ అండర్ సెక్షన్ 156 డీమ్డ్ డిమాండ్ నోటీస్. డీమ్డ్ డిమాండ్ నోటీస్ వెన్ సార్, ఇఫ్ ద ఇంటిమేషన్ ఆర్డర్ ఈస్ గివెన్ ఫర్ ద ఇఫ్ ఎనీ పేబుల్ ఈస్ దేర్, ఇఫ్ ఎనీ పేబుల్ ఈస్ దేర్, మీకు ఏదైనా పేబుల్ ఉందని మనకి ఇంటిమేషన్ ఆర్డర్ వచ్చింది అనుకోండి సార్, సచ్ ఇంటిమేషన్ ఆర్డర్ వి ట్రీట్ యాజ్ ఎ డీమ్డ్ డిమాండ్ నోటీస్. డీమ్డ్ డిమాండ్ నోటీస్. In the payable case, we can treat it as a deemed demand notice. At a time, treat as a deemed demand notice. We treat as a deemed demand notice. Okay, ma, you understand my point, ma? Deemed demand notice. Okay, can I go for the next point? Okay, deemed demand notice. Okay. So what is the due date to issue the intimation order? What is the due date? Next point, we need to check the due date. Due date, issue the intimation, issue of intimation order. Due date of intimation order within the 1 year, sir, within the 1 year from the end of financial year in which year you are filed the return, ma, in which year service provided ga, very very important sir, in which year you already filed the return. For suppose sir 24-25 return మనం ఎప్పుడు ఫైల్ చేయాలి సార్? మ్యాక్సిమం 30th June 2025. వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ సార్? 31st March 2026. ఇక్కడ నుంచి 1 year సార్. వీ నీడ్ టు చెక్ ద 1 year ఫ్రమ్ దిస్ ఇంటిమేషన్ ఆర్డర్ 31st March 2027. ఓకేనమ్మా సార్? మీరు జూన్లో ఫైల్ చేయలేకపోయారు, ఫెయిల్ టు ఫైల్ విత్ ఇన్ ద జూన్. అనదర్ 2 years మీకు టైం ఉంది కదా అక్కడ. ఆ 2 years అంటే మీకు ఎప్పుడమ్మా? 24-25 నుంచి ఇక్కడ నుంచి 31st March 25 నుంచి వీ నీడ్ టు చెక్ 31st March 2026 వరకు మీరు ఫైల్ చేస్తారు, అంతే కదమ్మా? 26 వరకు. దిస్ ఇస్ అ బిలేటెడ్ టైం. ఇఫ్ యూ ఫైల్ టిల్ 31st March 2026, అగైన్ వీ హ్యావ్ ఏ 1 year టైం. అగైన్ వీ హ్యావ్ ఏ 1 year టైం. 27. యూ అండర్స్టాండ్ మై పాయింట్ మా? So this is the time. So what is the time limit? 1 year from the end of the financial year in which return was filed. In which return was filed. In which return was filed. You understand my point? Can I go for the next point? Okay, sir. So what if, sir, there is any mistakes in the return? There is any, నేను ఒక రిటర్న్ ఇష్యూ చేశానమ్మా. If find any mistakes from the department side. What if any mistakes in the apparent? That is the section 169. Still we are in the process. After processing of return, we find that there is a mistake in the intimation order. There is a mistake in the
intimation order. That is mistake also apparent of the record. Apparent of the record. You people are understand the meaning of apparent of the, yesterday only I discussed apparent of the records. So section, that is the section 169. Next process ma. One 169. Can I go for this 169 ma? You can concentrate ma. Any mistake apparent on the record. 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 Okay, Nama. So such intimation is the amended. Such, sir, మరి ఆ మిస్టేక్ని ఎవరు తీసుకోవచ్చు సార్, ఎవరు రెక్టిఫై చేయొచ్చు? అమెండ్ ఆన్ సూమోటో, అంటే తనకే అనిపించింది, డిపార్ట్మెంట్కే అనిపించింది, ఆర్ మిస్టేక్ బాట్ టు నోటీస్, by SSC. In our material, there is e-commerce operator, but we strike off. Okay, there is no e-commerce operator. So by SSC. So what is the time limit to amend, sir? What is the time limit to amend? Time limit to amend. What is the time limit to amend, sir? 1 year from end of the financial year in which intimation was issued. Intimation issue చేస్తాం కదమ్మా, ఆ ఎండ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్కి వెళ్ళండి, అక్కడి నుంచి 1 year from end of financial year in which intimation was issued. This is when చాలా టైం లిమిట్స్ ఉన్నాయమ్మా, జాగ్రత్త. 1 year from the end of the financial in which intimation was issued. So for time you have to grab it once. సో ఎన్ని టైం లిమిట్స్ ఉన్నాయి సార్? సార్ డిడక్ట్ చేసిన విత్ నెక్స్ట్ మంత్ 7th లోపు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు మనం రిటర్న్ ఫైల్ చేయాలి. ఎప్పటికల్లా ఫైల్ చేయాలమ్మా? 30th June ఆఫ్ ది నెక్స్ట్ ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇమీడియట్ ఇయర్. సార్ మనం రివైజ్ చేయాలన్నా, బిలేటెడ్ని ఫైల్ చేసుకోవాలన్నా 2 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇన్ విచ్ ఇయర్ సర్వీస్ ఈస్ ప్రొవైడ్. ఇన్ విచ్ ఇయర్ సర్వీస్ ఈస్ provide. What is the time limit to issue the intimation, sir? From the within 1 year from the end of the financial year in which year you filed the return. In which year was the return was filed. In which year return was filed. Sir, if any mistake in the intimation, there is a time limit for the amend of that mistake. So what is, sir? Within the 1 year from the end of the financial year in which year intimation was issued. In which year intimation was issued. That's it, ma. Intimation was issued. Do people understand? So this is a very time limit. ఓన్లీ 1 ఫామ్ గురించి మాట్లాడండి, దట్ ఈస్ ద ఫామ్ నెంబర్ 1. ఫామ్ నెంబర్ 1. ఇంకా 2 ఫామ్స్ ఉన్నాయేమో, ఫామ్ నెంబర్ 2 ఉంది, ఫామ్ నెంబర్ 3 ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రాసెస్ మా. సో 165 ఏం చెప్తుందమ్మా మనకి? అప్లికబిలిటీ. 165 ఏం చెప్తుందమ్మా మనకి? అప్లికబిలిటీ. 166 ఏం చెప్తుందమ్మా? డిడక్ట్ చేయాలి, పే చేయాలి. 167 ఏం చెప్తుందమ్మా? రిటర్న్ ఫైల్ చేయాలి. 168 ఏం చేస్తామో? ప్రాసెస్ చేయాలి. 168లోనే మళ్ళీ మనం ఏం చేస్తామమ్మా? వీ హ్యావ్ టు ఇంటిమేషన్ కూడా మనం ఇంటిమేషన్ కూడా 168లోనే వేస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ చేసి ఇంటిమేషన్ అనేది 168లో. 169 ఏం చెప్తుందమ్మా? దేర్ ఈజ్ ఎనీ మిస్టేక్ ఇన్ ద మిస్టేక్, దేర్ ఈజ్ హ్యావ్ టు రెక్టిఫై దట్. వీ హ్యావ్ టు రెక్టిఫై దట్. డిపార్ట్మెంట్ నీడ్ టు రెక్టిఫై దట్ మిస్టేక్స్. యూ పీపుల్ ఆర్ అండర్స్టాండ్ మా? Okay, this is our duties and process. This is our duties and process. I hope that now you people are understand the equation level in one process. Okay, it's a one way. So sir, what is our duties, sir? Deduct, payment, filing. What if fails? What if fails to do that duties? What if fails to do that duties? Okay na. What if duties of the deductor fails? Okay na sir? So that is the interest, penalty, consequence. That is all about the consequence. These all are the additional points out of the procedure. మన ప్రొసీజర్ ఎండ్ అయిపోయిందమ్మా. దిస్ ఈజ్ ద జెన్యూన్ ప్రొసీజర్, దిస్ ఈజ్ ద అడ్వైజరీ. నౌ టాక్ అబౌట్ ద లిటిగేషన్. ఇది అడ్వైజరీ.
అంటే ఏం చేయాలనేది యాక్ట్ చెప్పింది, చేయకపోతే ఏం చేయాలని కూడా నో యాక్ట్ గోయింగ్ టు టాక్స్. ఓకేనా సార్? అడిషనల్ పాయింట్, వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్? ఇఫ్ ఫెయిల్స్, వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ ఫెయిల్స్? సార్ జనరల్గా వి డోంట్ ట్రై టు మగ్ అప్ ఎనీ పాయింట్. అసలు ఏమై ఉంటాయి అసలు అంటే ఫెయిల్యూర్స్ ఏమై ఉంటాయి? ఫస్ట్ ఆ పాయింట్ మనం అడ్రస్ చేయాలి. ఫెయిల్యూర్స్ షల్ నాట్ డిడక్ట్ బట్ పెయిడ్ ఆన్ ద లేట్లీ. అసలు ఎప్పటికీ పే చేయలేదు, అంతే కదా. షల్ నాట్ డిడక్ట్, ఫస్ట్ది ఏమై ఉంటుందమ్మా మనకి? డిడక్ట్ చేయాల్సి ఉండడు. సో ఫస్ట్ మన డ్యూటీస్ ఏందో బట్టి దాని ప్రకారం మనకు వస్తుంది కదా. సో ఫస్ట్ కాన్సిక్వెన్స్ ఏమి ఉంటుందమ్మా? ఫెయిల్యూర్ టు డిడక్ట్. కెన్ యూ యూజ్ అనదర్ పెన్? గ్రీన్. ఫెయిల్యూర్ టు డిడక్ట్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ కాన్సిక్వెన్స్ కదమ్మా. సో ఫస్ట్ కాన్సిక్వెన్స్. సార్ సెకండ్ కాన్సిక్వెన్స్ ఏమై ఉంటుంది సార్? సెకండ్ ఫెయిల్యూర్ ఏమంటుంది సార్? డిడక్ట్ బట్ ఫెయిల్యూర్ టు పే బట్ నాట్ పెయిడ్. సో మనం ఫస్ట్ కాన్సిక్వెన్స్ గురించి మాట్లాడదామా. సో మన డ్యూటీస్ ప్రకారమే మన ఫెయిల్యూర్స్ కూడా మాట్లాడదాం. మన డ్యూటీస్ ప్రకారమే మన ఫెయిల్యూర్స్ కూడా మాట్లాడదు. సో డిడక్ట్, పేమెంట్, ఫైల్. ఫెయిల్యూర్ టు డిడక్ట్, సో డిడక్టే చేయలేనప్పుడు పేమెంట్ అవ్వదు కదా. సో ఫస్ట్ ఫెయిల్యూర్ టు డిడక్ట్. వాట్ ఈస్ ద, దిస్ ఈస్ ద కాన్సిక్వెన్స్ సార్. వాట్ ఈస్ ద పెనాల్టీ ఫర్ దట్? వాట్ ఈస్ ద పెనాల్టీ ఫర్ దట్? వాట్ ఈస్ ద లైబుల్ ఫర్ దట్ సార్? అంటే యు ఆర్ పే ద పెనాల్టీ, యూ పే ద పెనాల్టీ అమౌంట్. there is no fees ma, directly penalty, there is no interest. ఎంత సార్? అమౌంట్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ. అమౌంట్ ఆఫ్ ఈక్వలైజేషన్, ఎంతైతే ఈక్వలైజేషన్ పే చేయాలో అంతే పెనాల్టీ. అంటే 30,000 పే చేయాలంటే మళ్ళీ 30,000. ఐమ్ టాకింగ్ అబౌట్ ద పెనాల్టీ. సార్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ మీద తర్వాత మాట్లాడి, నేను మాట్లాడేది దేని గురించి అమ్మా? పెనాల్టీ గురించి. అమౌంట్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ. అమౌంట్ ఆఫ్ ఈక్వలైజేషన్, యూ అండర్స్టాండ్ మా? అమౌంట్ ఆఫ్ ఈక్వలైజేషన్. కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్ మా? సార్ డిడక్ట్ బట్ నాట్ పెయిడ్, పెయిడ్ బట్ లేట్లీ పెయిడ్. పెయిడ్ ఎలా పే చేశాడమ్మా? లేట్గా పే చేశాడు. I can write either EL, use a green kada. On or before due date. బట్ పెయిడ్ లేట్లీ, బట్ పే చేశాడు ఏదో రోజు, కానీ ఎలా పే చేశాడు? లేట్గా పే చేశాడు. సో అప్పుడు దిస్ ఈజ్ ద ఫెయిల్యూర్ మా. వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్? వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్? యూ హ్యావ్ ఎ టూ కాన్సిక్వెన్సెస్ మా. వన్ ఈజ్ ద ఇంట్రెస్ట్, అనదర్ వన్ ఈజ్ ద పెనాల్టీ. వీ హ్యావ్ వన్ ఈజ్ ద ఇంట్రెస్ట్, అనదర్ వన్ ఈజ్ ద పెనాల్టీ. The two consequence, one is the interest amount. Interest is very simple ma. 1% per month or part of the month. 1% per month or part of the month. Per month or part of the month. You can write it straight. 1% per month or part of the month. Part of the month. Part of the month. Okay na? On which amount ma this rate apply cheyali kada deni meeda? Which apply on the equalization levy amount. Equalization amount for which period ma? Only delay period. Only delay period. Only delaying period.
on equalization levy not paid, on equalization levy not paid. ఫర్ డిలే పీరియడ్ నెక్స్ట్ మంత్ 7th పే చేయాలి కదా, మా 7th పే చేయలేదు కదా, అదంతా డిలే పీరియడ్ కదా. 7th తర్వాత నుంచి హ్యావ్ ఏ డిలే పీరియడ్. కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్ మా? నెక్స్ట్ సార్ పెనాలిటీ. హ్యావ్ ఏ పెనాల్టీ అమ్మా. సో వెరీ ఇంపార్టెంట్ సార్, 1000 per day. Penalty is the 1000 per day. 1000 per day or amount of equalization levy, whichever is lower. Amount of equalization levy, whichever is lower. You understand, ma? Whichever is lower. You understand my point, sir? Sir, interest to penalty. Rendu consequences మాట్లాడాం కదా సార్, ఓకేనా? సార్ దిస్ ఈజ్ 2 కాన్సిక్వెన్స్ అయిపోయాయి సార్. డిడక్ట్ చేయలేదు, అయిపోయింది. దానికి ఏం సార్, ఓన్లీ పెనాల్టీ. ఎంతమ్మా? అమౌంట్ ఆఫ్ ఈక్వలేషన్. సార్ ఫస్ట్ ఫెయిల్యూర్ ఏంటి సార్? ఫెయిల్యూర్ టు డిడక్ట్. దేర్ ఈజ్ నో ఇంట్రెస్ట్ కాంపోనెంట్ మా, ఓన్లీ పెనాల్టీ, అమౌంట్ ఆఫ్ ఈక్వలేషన్. సార్ వీ హ్యావ్ టు డిడక్ట్ బట్ ఫెయిల్యూర్ టు పే విత్ ఇన్ ద డ్యూ డేట్, బట్ పెయిడ్ ఆన్ ద లేట్లీ. We have the 2 components, interest as well as penalty. Interest is the 1% per month part of the month on equalization levy or penalty. And this penalty is 1000 per day or amount of equalization levy, whichever is lower. So next failure ఏమై ఉంటుంది సార్? Failure to file the statement or file the statement but wrongly. Next failure, sir. Within a prescribed due date. You understand, ma? So failure to file the statement. Okay, can I go for the next point, sir? Failure to file the statement. సార్ ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి సార్. ఏవో మే సర్వ్ ద నోటీస్. షెల్ కాదు సార్, ఏవో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఏవో మే సర్వ్ ద నోటీస్ టు ఫైల్ ద రిటర్న్. ఏవో మే సర్వ్ ద నోటీస్ upon such as to furnish the return. Required to furnish the return. Okay, amma? Have this furnish చేయమని అడగలేదు సార్. ఎస్, ఏవో ఫర్నిష్ చేయమని అడగలేదు. నో ఇష్యూ అమ్మా. Have no issue. No penalty also attracted for you. Yes, he asks to furnish the return. Then penalty will be attracted. Then penalty will start to attract you. What is, sir? Sir, once AO asked the SC to furnish the return, once notice served upon you, have to file the return within 30 days from the date of receipt of notice. So what is, sir? File the return within 30 days from the date of serving of notice. From the date of receiving amount. From the date of serving అంటే ఇష్యూ చేసిన రోజు మాట్లాడాలి మనం. డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ నోటీస్ కదా, డేట్ ఆఫ్ సర్వింగ్ ఆఫ్ నోటీస్.
Date of serving of notice. You understand my point, ma? సార్ ఇక్కడ రెండు పాసిబిలిటీస్ జరగచ్చు సార్. ఇఫ్ ఫైల్ చేసి ఉండొచ్చు, అతను 3 డేస్లో ఏం చేసి ఉండొచ్చమ్మా, ఫైల్ చేసి ఉండొచ్చు. దేర్ ఈజ్ నో పెనాల్టీ, స్టిల్ దేర్ ఈజ్ నో పెనాల్టీ. వెరీ ఇంపార్టెంట్ అమ్మా, రిటర్న్ ఫైలింగ్ గురించి మాట్లాడుతాను. ఇఫ్ నాట్ ఫర్నిష్ విత్ ఇన్ ద టైమ్, సో ఏవో మే సర్వ్ ద నోటీస్. ఇఫ్ నాట్ సర్వ్ ద నోటీస్, దెర్ ఈజ్ నో ఫీస్, దెర్ ఈజ్ నో పెనాల్టీ. If may serve the notice, have to file the return within the 30 days from the date of receipt, from the date of serving of notice, from the date of serving the. If again you filed within the 30 days, there is no issue, ma. Filed within the 30 days, there is no issue. If filed, no penalty. Okay. If filed, not filed. Again, sir, there is a problem. Not filed. So there is a penalty under section 172. There is a penalty under section 172. There is a penalty under section 172. అయ్యో 100 per day. 100 per day. 100 per day till default continues. Till default continues. 100 per day till default continues. ప్రతిరోజు ఎంతమ్మా పెనాల్టీ? 100 per day till default continues. Okay. There is no maximum amount అమ్మా. Whatever it may be, it will be can. Okay. ఓకే సార్. సో నెక్స్ట్ అసలు స్టేట్మెంట్ అనేది ఫైల్ చేయకపోతే, ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ ఫైల్డ్ బట్ రాంగ్లీ, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ ఫైల్డ్ బట్ ద రాంగ్లీ, ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ ఫైల్డ్ బట్ ద రాంగ్లీ, దట్ ఈస్ ద సెకండ్ కాన్సిక్వెన్స్. సెకండ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు కదా. ఫస్ట్ పాసిబిలిటీ దే ఆర్ నాట్ ఫైల్డ్, సెకండ్ పాసిబిలిటీ దే ఆర్ ఫైల్డ్ బట్ ద రాంగ్లీ. సో దట్ ఈస్ ద రీజన్ నా దేర్ ఈస్ అ రివైజ్. సో దిస్ ఈస్ ద ఇంటెన్షనల్లీ దే ఆర్ ఫైల్డ్ ద రాంగ్లీ. దేర్ ఇంటెన్షన్ ఈస్ దే ఆర్ ఫైల్డ్ ద రాంగ్. దేర్ ఇంటెన్షన్ టు ఫైండ్ ద. సో రివైజ్ రిటర్న్ అంటే ఏం లేదమ్మా, చిన్న అర్థమెటికల్ ఎర్రర్స్ ఉంటే ఇంకేం కాదు. బట్ దేర్ ఇంటెన్షన్ టు ఫ్రాడ్ సంథింగ్, టు డూ ఫ్రాడ్ సంథింగ్. సో దట్ ఈస్ ద కేస్. కెన్ ఐ గో ఫర్ మా? The statement of equalization will be furnished. రాంగ్లీ. ఎలా ఫైల్ చేశారమ్మా వాళ్ళు? రాంగ్లీ ఫైల్ చేశారు. ఓకేనమ్మా. అండర్ సెక్షన్ 176 దేర్ ఈజ్ ఎ ఇంప్రిజ్మెంట్. సో వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ సార్ అంటే, దే ఆర్ లైబుల్ ఫర్ ద ఇంప్రిజ్మెంట్. up to 3 years, plus fine. నాన్ కాగ్నిజబుల్ బెయిల్స్ అంటే నాన్ బెయిలబుల్. నాన్ కాగ్నిజబుల్. బట్ ఎవరంటే వాళ్ళు ఇలా ఏవో వెళ్ళి అరెస్ట్ చేయొచ్చా? బట్ బిఫోర్ ఇష్యూయింగ్ దిస్ నోటీస్ నీ నీడ్ టు టేక్ ద అప్రూవల్ ఆఫ్ CCIT బిఫోర్ అవైలింగ్ సెక్షన్ 176 మీద ఇంప్రిజ్మెంట్ ఇష్యూ చేసే ముందు వీ హ్యావ్ టు టేక్ ద అప్రూవల్ ఆఫ్ CCIT, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ CCIT.
Section 1, take the approval of CC80. CC80. You understand, ma? Can I go for the next point, sir? సార్ అన్ని సెక్షన్లకు కాదు సార్, ఓన్లీ ఈ 176 ఎప్పుడు వస్తుంది సార్? మీరు రాంగ్గా ఫైల్ చేస్తే, ఇంటెన్షనల్గా రాంగ్గా ఫైల్ చేస్తే, ఇంటెన్షనల్లీ రాంగ్ ఫైల్ సార్, నాట్ రాంగ్, ఇంటెన్షనల్లీ రాంగ్ ఫైల్. దట్స్ లైక్ ఏ ఫ్రాడ్ కేస్, ఫ్రాడ్ మ్యాటర్. సార్ పైన చెప్పిన దానికి దీనికి పైన అసలు ఫైలే చేయకపోతే ఎలా చేయాలని చెప్తున్నాం. దే ఆర్ ఫైల్ బట్ రాంగ్, అన్ఇంటెన్షనల్ అనుకోండి సార్, దేర్ ఈజ్ ఎ రివిజన్, దేర్ ఈజ్ అర్థమెటిక్ లేదు, బట్ యు ఆర్ ఫైల్ ఇంటెన్షనల్లీ రాంగ్. ఈ స్టేట్మెంట్ ఫైల్ ఇంటెన్షనల్లీ రాంగ్. You can write the intentionally wrong. Intentionally wrong. Can I go for the next point, ma? So that's it, ma. So this is all about the consequence. This is all about the sir. మనం ఫస్ట్ టైం మాట్లాడడం అప్లికబిలిటీ మాట్లాడడం, నెక్స్ట్ టైం మాట్లాడడం సార్ డ్యూటీస్ మాట్లాడడం, తర్వాతకి రిటర్న్ ఎవరు ప్రాసెస్ చేయాలో మాట్లాడడం, ఇంటిమేషన్ ఇచ్చేసాం, ఇంటిమేషన్లో మిస్టేక్. దాని తర్వాతకి ఏం మాట్లాడాం సార్? వాట్ ఇఫ్ ఫెయిల్స్, వాట్ ఇఫ్ డ్యూటీస్ అన్ని సరిగ్గా జరగకపోతే ఉన్న కాన్సిక్వెన్స్. హ్యావ్ ద 2 కాన్సిక్వెన్స్ మా. డిడక్ట్ చేయలేకపోతే డైరెక్ట్లీ పెనాల్టీ ఈక్యులేషన్ లేవి, డిడక్ట్ చేసి పే చేయకపోతే ఇంట్రెస్ట్ 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ ఆర్ పెనాల్టీ ఆల్సో 1000 పర్ డే ఆర్ ఈక్యులేషన్ లేవు. ఏమిటి అసలు స్టేట్మెంటే ఫైల్ చేయకపోతే దేర్ ఈజ్ నో ఇష్యూ. ఏవో మే సర్వ్ ద నోటీస్. ఇఫ్ నాట్ సర్వ్ ద నోటీస్, నో ఇష్యూ. ఈ మే సర్వ్ ద నోటీస్, యూ హ్యావ్ టు ఫైల్ ద రిటర్న్ విత్ ఇన్ ద 30 days for date of serving of the notice. So if filed, there is no issue. If not filed, 100 per day. So okay, till the default continues. Again point sir, if file the statement but intentionally wrong ga file chesaru, there is imprisonment 3 years and fine. But before availing the section 170, we have to take the approval of CCCIT. ఓకేనా సార్? సో దిస్ సార్ ఇక్కడ ఎక్కడ మనకి చూస్తున్నారు, ఎక్కడెక్కడ బట్టి అక్కడ పెనాల్టీ అనేది ఒకటి అట్రాక్ట్ అవుతుంది. పెనాల్టీ అనేది ఎలా ఇస్తారు సార్? త్రూ ఇష్యూ ఆఫ్ పెనాల్టీ ఆర్డర్ ద్వారా ఇస్తారు. పెనాల్టీ ఎలా ఇస్తారు సార్? ఇష్యూయింగ్ ద పెనాల్టీ ఆర్డర్. సో హౌ టు గివ్ ద పెనాల్టీ? వీ కెన్ చెక్ ఇట్ నా. ఆఫ్టర్ దట్ సార్ ఇవన్నీ కాన్సిక్వెన్స్ అయిపోయి ఏవో ఏం చేస్తారు సార్? ఏవో విల్ ఇష్యూ ద 1 పెనాల్టీ ఆర్డర్. వన్ 172 సార్. 171 అంటే ఐ మీన్ ఫర్ ద ఇంట్రెస్ట్ పార్ట్. 171 అంటే ఏంటి సార్? ఫర్ ద ఇంట్రెస్ట్ పార్ట్ ఆర్ పెనాల్టీ పార్ట్. లాస్ట్ కాన్సెప్ట్ సార్, ఏవో విల్ పాస్. ఏవో విల్ పాస్ పెనాల్టీ ఆర్డర్ ఫర్ సెక్షన్ 171 and 172. You people are understand ma? Section 171 and 172. So we have to remember only penalty order point అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఇష్యూ చేస్తారమ్మా? ఏవో విల్ ఇష్యూ. కెన్ ఐ గో ఫర్ సార్? దీంట్లో 2 పాయింట్స్ ఉంటాయి సార్. ఇఫ్ ఎస్ఎస్సి సాటిస్ఫై దట్ పెనాల్టీ ఆర్డర్, ఎస్ఎస్సి సాటిస్ఫై అవ్వచ్చు ఆ పెనాల్టీ ఆర్డర్కి. ఎస్ఎస్సి సాటిస్ఫై విత్ పెనాల్టీ ఆర్డర్. ఓకేనమ్మా? ఇఫ్ ఎస్సీ సాటిస్ఫై విత్ పెనాల్టీ ఆర్డర్, ఓకే, దెర్ ఈజ్ నో ఇష్యూ సార్. పే ద పెనాల్టీ, క్లోజ్ ద మ్యాటర్. పే ద పెనాల్టీ, క్లోజ్ ద మ్యాటర్. Pay the penalty, close the matter. You understand my point, ma? So once you are satisfied with the penalty order, you are okay with the penalty order, they issue the demand notice. They issue the demand notice of demand. Notice of demand regarding the penalty, sir. Regarding the penalty, this department will issue the demand notice. In form number 2. In form number 2. In form number 2.
order to deduct, order the deductor to pay the penalty, order the deductor to pay the penalty. That's it, ma. You have to pay within the 30 days. You have to pay within the 30 days. Otherwise, we have to pay the interest of 1%. We have to pay the interest of 1%. సరే ఇప్పుడే మనకి డిమాండ్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, అది ఎనీ డిమాండ్ ఆర్డర్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 156లో మనకి డిమాండ్ ఆర్డర్ వస్తుంది సార్. హ్యావ్ టు పే ద పెనాల్టీ విత్ ఇన్ ద 30 డేస్. విత్ ఇన్ ద 30 డేస్. వన్స్ డిమాండ్ ఆర్డర్ వస్తే ఏ డిమాండ్ అయినా హ్యావ్ టు పే విత్ ఇన్ ద 30 డేస్. So what if I'm not satisfied with the penalty order? What if I'm not satisfied with the penalty order? Not satisfied with the penalty order. So file appeal to the CAT appellate authority. File appeal to the CAT appellate authority. CAT appellate authority. You understand, ma? File appeal to the CAT appellate authority. Can I go for, ma? Sir, A form, sir. Form number 3. In form number 3. Sir, form number 1 దేనికి sir? Filing of statement. Form number 2 demand notice. Form number 3 first appeal. Form number 3 first appeal. Okay, namma? So what is the time limit, sir? Within 30 days. Within 30 days. After paying application fees. So within 30 days, sir. So fees untadi కదా sir, definite గా. The fees will be the 1,000 rupees. Fees will be the 1,000 rupees. Any days, sir? Within 30 days. Okay, nama? Within 30 days from the date of receipt of penalty order. From the date of receipt of penalty order. Sir, again, డిడక్టర్ సాటిస్ఫైడా లేడా మళ్ళీ మనం చెక్ చేయాల్సింది ఏంటమ్మా, ఇది డిడక్టర్ ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్. డిడక్టరే కదమ్మా సాటిస్ఫై అవ్వాల్సింది. డిడక్టర్ ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా ఫైల్ చేసేది. డిడక్టర్ సాటిస్ఫైడ్ అనుకోండి సార్, ఫాలో ద వాట్ ఈస్ గివెన్ ఇన్ ఆర్డర్. వాట్ ఈస్ గివెన్ ఇన్ ఆర్డర్. ఆర్డర్లో ఏది ఇచ్చారు వీ కెన్ ఫాలో ఇట్. పే చేయండి, వెళ్ళమంటే వెళ్ళిపోండి. ఓకే, మోస్ట్లీ పే చేయమనే ఇస్తారు వాళ్ళు. గివెన్ ఇన్ ఆర్డర్. ఓకేనమ్మా. నాట్ సాటిస్ఫైడ్. డిడక్టర్ నాట్ సాటిస్ఫైడ్. Again we gave to the appeal to the ITAT authority. ITAT authority. That is the second appeal, sir. That is the final appeal also. High Court ki possibility లేదు, ఎందుకంటే High Court, Supreme Court only question of law. Question of fact is not possible. These all are the question of facts. All are the question of fact. కానీ Board of Advanced Ruling question of law, question of fact. Two are possible. So again file appeal to the ITAT. File appeal to the ITAT. ఎవరికి ఫైల్ చేయాలి సార్ అప్పీల్? బిల్ టు ద ఐటీఐటి. ఐటీఐటి ఈజ్ అప్లైట్ అథారిటీ అమ్మ. హైకోర్టుకి ముందుండే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీ. ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీ అప్పీల్లో ఐటీఐటి. ఓకేనమ్మా. ఇన్ ఫామ్ నెంబర్ 4. సో వాట్ ఈస్ ద టైమ్ లిమిట్? విత్ ఇన్ 60 days. అక్కడ 30 days కదమ్మా, 60 days. ఈ పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ అప్లికైనా 30 days 60 days. ఏ అప్లికైనా 30 days 60 days. మీరు ఐటీఐటికి వెళ్తున్నారంటే 60 days అంతే. సేమ్ సార్, ఫీజ్ విల్ బీ ద 1,000 rupees. Fees will be the 1,000 rupees. After that, sir, whatever the decided by the ITAT, it is a final. There is no further appeal. There is no further appeal. Okay, Nama? Whatever decided by ITAT,
is the final. 88 is the final. That's it, ma. Okay. You understand, ma? So this is all about the appeal case, ma. Appeal point is the appeal point. These have tried to interlink points, sir. Once penalty order వచ్చాక I'm okay with the penalty order, pay the penalty. Once penalty, I'm okay with the penalty order, they issue the demand notice. They issue the demand notice in notice number 2, in form number 2. I pay the penalty, close the matter. So I'm not set with the penalty. I'm not set with the penalty order. You can file appeal to the CAT appellate authority within the 30 days from the date of serving of notice, from the date of serving of demand notice. And next, sir, okay, if you are okay with the appellate authority, you are okay with the whatever the decision given the appellate, follow the whatever given in the order. If you are not satisfied with appellate authority, go for appeal to the ITAT. Go for appeal to the ITAT 60 days. 60 days in form number 4. In form number 4, but whatever the given by the ITAT, that is a final. Whatever the given by the ITAT, that is a final. Whatever the given by the ITAT, that is a final. Okay, ma? You understand? I think చాలా book లో ఇది ఉండదు, but have to remember. There is a study matter. We don't have any option. Okay, మన book లో ఉంటుంది. Okay, can I go for the next point, ma? So that is the additional points. $10.50 గురించి మాట్లాడదాము. This is all about the recipient point of view. Sir, on which amount you are already deducted equalization levy, na, that amount will be the exempted income to the recipient. That amount will be the exempted income to the recipient. Understand, ma? టు అవాయిడ్ ద డబుల్ ట్యాక్సేషన్. ఎందుకంటే ఆల్రెడీ ట్యాక్స్ డిడక్ట్ చేశాం కదా, మళ్ళీ తన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయడం ఎందుకు? ఓకే, టు అవాయిడ్ ద డబుల్ ట్యాక్సేషన్. Any amount is chargeable to the equalization levy. Any amount is such amount is exempt in the hands of you can write the recipient అనొచ్చు. NR not doesn't have any P in India. That's it, ma. That will be the exempt. To avoid the double taxation, any amount is chargeable to it, that will be the exempt in the hands of recipient. Okay, na, ma? Can I go for the next point, sir? That will be the section 40A 1B. 1B. Okay. Sir, if you fail to deduct the equalization levy, deduct and pay, but not paid to the government up to the due date of return filing. So, ఇంకొక కాన్సిక్వెన్స్ ఉంది సార్. సెకండ్ కాన్సిక్వెన్స్, దిస్ ఆల్రెడీ మనం దీంట్లో కూడా మాట్లాడతాం. దేంట్లో అంటే పీజీబీపీలో. సో నేను పీజీబీ మాట్లాడేటప్పుడు అక్కడ ఈక్వలైజేషన్ లెవీ కాంపోనెంట్స్ ఐ విల్ డిస్కస్ విత్ ఇన్ ఈక్వలైజేషన్. దట్ ఈస్ ద పాయింట్. ఓకేనా? సో ఎస్ఎస్సి ఫెయిల్యూర్ టు డిడక్ట్ equalization levy in a previous year. Deducted but not paid to, not due date of equalization levy, due date of return filing. Within the due date of return of income. Okay, nama? %, expenditure is disallowed. 100% expenditure is disallowed. Sir, mali subsequent ke epudu vastadu sir? In the year of deposit.
దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్తో, అంటే డిడక్ట్ చేస్తే ఇప్పుడు, డిపాజిట్ చేసినప్పుడు ఎప్పుడు వస్తుంది, ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం సార్. బట్ సబ్సీక్వెంట్ అనేది ఇన్ ద ఇయర్ ఆఫ్ డిపాజిట్. సబ్సీక్వెంట్గా ఎప్పుడు ఎలా చేస్తాం సార్? ఇన్ ద ఇయర్ ఆఫ్ డిపాజిట్. ఇన్ ద ఇయర్ ఆఫ్ డిపాజిట్. యూ అండర్స్టాండ్ మా? చూడండి సార్, కన్సిడర్ సార్, ప్రీవియస్ ఇయర్ 24-25 సంబంధించిన ఈక్యులేషన్ లెవీ డిడక్ట్ చేసేసారు. ఎప్పుడు జరిగిందంటే 30th March జరిగింది. ఎప్పుడు జరిగింది సార్? 30th March 2024 జరిగింది. 10 lakhs 6%. అంటే ఎంత సార్? 60,000. దే డిడక్టెడ్ ఆన్ ద 1st April 24. 1st April 24. దే పెయిడ్ విత్ ఇన్ ద డ్యూ డేట్. విత్ ఇన్ ద డ్యూ డేట్ 30th June 2024 పే చేశారు. ఎప్పుడు పే చేశారమ్మా? 30th June 2024 పే చేశారు. I think previous year 23-24. It is at previous year 23. So it is allowed expenditure in the year of 23-24 or 24-25. 23-24. That is all about the implication anamata. What is the section says? If failure to deduct in previous year, ఈ ప్రీవియస్ ఇయర్లో డిడక్ట్ చెయ్యకపోయినా ఆర్ డిడక్ట్ చేసి పే చేయకపోయినా, సార్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎండ్ కండిషన్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద ఆర్. ఏది ఒకటి డిజల్వెన్స్ అట్రాక్ట్ అయినా 100% డిజల్వెన్స్. సార్ మనం ఎప్పుడు డిడక్ట్ చేసాం సార్? ఈ ప్రీవియస్ ఇయర్ 30th March మనం డిడక్ట్ చేసింది 1st April. అంటే కరెంట్ ప్రీవియస్ ఇయర్లో డిడక్ట్ చేసామా? చేయలేదు. బట్ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్లో డ్యూ డేట్ ఫెయిల్ చేసాం. బట్ నేను ఏం చెప్పాను సార్? ఫెయిల్యూర్ టు డిడక్ట్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ డిడక్ట్ బట్ నాట్ పెయిడ్. సార్ ఇక్కడ ఈ కండిషన్లోనే మనం ఆగిపోయాం. డోంట్ థింక్ అబౌట్ ద డ్యూ డేట్ టైం, డోంట్ థింక్ అబౌట్ ద టీ డేట్. సో 23-24లో 100% డిజల్వెన్స్. 24-25లో ఎందుకు అలౌ చేస్తాం సార్ అంటే, ఏ ఇయర్లో పే చేసామో మనం? 24-25లోనే పే చేసాం కదా. ఇట్ ఈస్ అలౌడ్ ఇన్ ద 24-25. దట్ ఈస్ ద రీజన్. ఓకే, దట్ ఈస్ రీజన్. దెర్ ఈస్ అ క్యాచ్. ఓకేనా? అందరూ డ్యూ డేట్ వరకే ఆలోచిస్తారు, కానీ ఎప్పుడు డిడక్ట్ చేయాలనేది కూడా పాయింట్ సార్. ప్రీవియస్ ఇయర్లో డిడక్షన్ జరగకపోతే నువ్వు విత్ ఇన్ ద డ్యూ డేట్లో పే చేసినా దట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇంకర్. అది ఇట్ ఈస్ అలౌడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ డిపాజిట్. దట్ ఈస్ ద రీజన్. ఓకే, యూ వాంట్ టు రైట్ ఇట్ ఎగ్జాంపుల్, దిస్ ఎగ్జాంపుల్ యూ కెన్ కాపీ దిస్. దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఈక్వలైజేషన్ లెవీ థింగ్స్. ఓకేనా? I hope that we have to take the almost 1.5 hour session. I think 5 questions is there, 5-6 questions is there. You people are being question bank. కొంతమందికి ఇచ్చాం నిన్ననే. ఓకే, సో సార్ ఎక్కడెక్కడైతే ఈ కామర్స్ అవన్నీ మన బుక్లో కనిపిస్తుంది, జస్ట్ ఇగ్నోర్ దట్. వైల్ మేకింగ్ ఆఫ్ దట్ బుక్ వీ హ్యావ్ ఏ సజెస్టెడ్ దట్. అందుకే మీకు అక్కడ 1-8 నుంచి ఈక్యులేషన్ లెవీ అట్రాక్ట్ అవుతుంది ఉన్నది. ఈ కామర్స్ గురించి అసలు మీరు మర్చిపోండి. మీకు అంతా కన్ఫ్యూజన్ ఉంటే ఈ నోట్స్ ఎలాగో షేర్ చేస్తాను. సో దెర్ ఈజ్ నో మగ్అప్, దెర్ ఈజ్ నో బై హెడ్. ఇట్స్ అ ప్రాసెస్. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అంతే. దీన్ని ఇలానే నేర్చుకోవాలి ట్యాక్స్ని. ఓకేనా? దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఆల్వేస్ సజెస్టింగ్ ద స్టూడెంట్ టు టేక్ ద క్లాసెస్ ఫర్ అట్లీస్ట్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ FR and AFM. People really don't know what is the logic of the provision. Being as a student, I really don't know what is the logic of the provision. Okay? Can I go for the next point, ma? So this is can I go for the questions? I think we have 5 questions, no? 4 only. ఐ థింక్ మీ క్వశ్చన్ బ్యాంక్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వేసి ఇచ్చాం మనం ఆల్రెడీ. మీరు ఇండెక్స్లో ఓపెన్ చేసి చూస్తే సార్ టాక్సేషన్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్, న్యూ సిలబస్లో వాళ్ళు అలా మార్చారు. యూ కాంట్ డూ ఎనీథింగ్. టాక్సేషన్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్, బట్ వీ కాల్డ్ యాజ్ ఆల్వేజ్ ఈక్వలైజేషన్ లెవీ. టాక్సేషన్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్. ఐ థింక్ వీ హ్యావ్ ఎ క్వశ్చన్స్. మీ దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? 6 4 క్వశ్చన్. వీ హ్యావ్ ఏ 6 క్వశ్చన్స్. చూడండి, 4 క్వశ్చన్స్ మ్యాక్సిమం 10 minutes. 6 క్వశ్చన్ మ్యాక్సిమం 10 minutes.
ఎందుకంటే మనం కాన్సెప్ట్ చెప్పేటప్పుడే అన్ని పాయింట్స్కి అడ్రస్ చేసి ఉంటాం ఆల్రెడీ. యూ కెన్ జస్ట్ సీ ఇట్ మా. మిస్టర్ భరత్ ఓపెన్ ఆఫీస్ ఇన్ ద ఆల్ఫా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ is a country A based company in the Pune, from where he is Mr. Ashok executive work of company relating to the Indian operation. సో తను ఏం చేశాడు సార్, ఆల్ఫా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంట్రీ ఏ బేస్డ్ కంపెనీ. సో ఇట్ ఈస్ అ నాన్ రెసిడెంట్ కంపెనీ బట్ హ్యావింగ్ పీ ఇన్ ఇండియా. నాన్ రెసిడెంట్ కంపెనీ హ్యావింగ్ పీ ఇన్ ఇండియా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాన్ రెసిడెంట్ ప్లస్ హ్యావింగ్ పీ ఇన్ ఇండియా. ఓకేనా అమ్మా? అండ్ ఆల్ఫా ప్రైవేట్ లిమిటెడ్ ఫర్దర్ కన్సిడరింగ్ ద అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆన్ ద ఇంటర్నెట్ యూజింగ్ ద ఫేస్ ప్యాడ్. సో ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ జరుగుతుంది కదమ్మా. సో డిడక్టర్ ఎవరమ్మా ఇక్కడ? ఎన్ఆర్ హ్యావింగ్ పీ ఇన్ ఇండియా. స్పెసిఫైడ్ సర్వీస్ అవుతుందా లేదా? యూజింగ్ ఐప్యాడ్. అండ్ ఆల్ఫా ఎంటర్ ఇన్ ద టక్స్ ఆఫ్ ఫేస్ ఐప్యాడ్ ఐఎన్సీ హోస్టింగ్ డిజైర్డ్ అడ్వర్టైజ్మెంట్. ఇట్ ఈస్ నెగోషియేట్ ఫర్ ద సమ్ ఆఫ్ 2 lakh which paid to the face ad INC for online advertisement in the service in the March. Assume that face pad INC has a no permanent establishment. Okay, ఇక్కడ 3 పాయింట్లు ఖర్చు. హూ ఇస్ ద సర్వీస్ ప్రొవైడర్ అమ్మా? ఫేస్ ప్యాడ్ ఐఎన్సీ. ఫేస్ ప్యాడ్ ఐఎన్సీ హ్యావ్ ఎనీ పీ ఇన్ ఇండియా? No P in India. So service recipient is also non-resident having P in India. But what is the value of, what is the nature of service? Online advertisement. Third condition. What is the value? More than 1 lakh. So we require to take the equation at the rate of 6%. Any doubt ma? So if a fee is paid for the online advertisement, the all fund is taxable in India or not? Equation is attracted, it including the online advertisement, any presence for digital advertising service. Hence the equation will be 6% on 2 lakhs attracts in the hands of face pad INC. నేను ఏదైతే బోల్డ్ చేశానో అవి చూసుకోండి అంతే. రిమైనింగ్ థింగ్స్ we can copy from my book. Okay? Sir, if answer A2 in the affirmative, there is any requirement to deduct the equation levy. If equation levy not deducted, what is the consequence? What be the consequence? Sir, deduct చేయాల్సిందే కదా equation levy. Liable to deduct the equation levy 1,20,000. If what is the consequence? Sir, disallowance వస్తుంది మనకి ఫస్ట్ 100% డిజాలవెన్స్ వస్తుంది. ఆల్ఫా లిమిటెడ్ చేసి 100% డిజాలవెన్స్ వస్తుంది. యూ వాంట్ రైట్ ద ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఆల్సో. ఇంట్రెస్ట్ కాంపోనెంట్ రాసుకోండి. పెనాల్టీ కాంపోనెంట్ వీ కెన్ రైట్ ద పెనాల్టీ ఆల్సో. సో యాజ్ పర్ ద బెప్స్ యాక్షన్ ప్లాన్ నెంబర్. ఏ యాక్షన్ ప్లాన్ నెంబర్ సార్ ఇది? యాక్షన్ ప్లాన్ నెంబర్ 1. నెక్స్ట్ సార్, వాట్ ఈస్ ద ప్రొవిజన్ ఇన్కార్పొరేట్ ఇండియన్ ట్యాక్స్ టు అవాయిడ్ ద డబుల్ టాక్సేషన్? 1050. సో exempt in the arising from the providing specified online order which are subject to equalization levy from the income tax. Okay amma? Any doubt point? Any for? Can I go for the next question ma? Sir, ABC Limited is an Indian company, is carrying the wood business, carrying the business of manufacturing a sale of teak wood under the brand name of Pure Wood. In order to expand the overseas sales and export, is launched the massive advertisement campaign of its product, and for the purpose of online, it utilizes the service PQR INC. Your service sir adi PQR INC is Indian based company, is paid the 5 lakhs to the PQR INC. ఎంత పే చేశారమ్మా? 5 lakhs. Discuss the tax implication, TDS implication for such payment in the recipient in the hands of ABC Limited and PQR INC respect. PQR INC has a no permanent establishment ma. Equalization levy attracted. So first we can write sir, if any service provided, you can write like that sir, if any service provided by the NR having no pay in India to the resident through either on specified advertisement service and digital advertising service or any other service for the digital advertisement, so deductor shall deduct the equalization levy at the rate of 6% if it is excess of 1 lakh. It is excess of 1 lakh. That is the reason ma. So ఇక్కడ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు కదమ్మా. కన్సిడరేషన్ 1 lakh దాటింది కదమ్మా. సో అండ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ పర్పస్ కోసమే కదమ్మా. వీ హ్యావ్ టు రిక్వైర్ డిడక్ట్ ద ఈక్వలైజేషన్ లెవీ ఎట్ ద రేట్ ఆఫ్ 6%, అంటే 30,000. అదర్వైజ్ 100% ఎక్స్పెండిచర్ అనేది డిజలవ్ చేసేస్తాం. ఎనీ డౌట్ మా? సార్, యాజ్ ఏ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా, అండ్ ఇండియాకి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందా? లేదు. ఎవరై ఉండాలి సార్? ప్రొవైడర్ హ్యాజింగ్ నో పీ ఇన్ ఇండియా బట్ హీ హ్యాజ్ ఏ పీ ఇన్ ఇండియా. దట్స్ ఇట్ మా ఫర్ దిస్ క్వశ్చన్. Question number 3 sir, MNO INC is a country based company, is carrying the business of manufacturing sale of furniture under the brand name of Pure. I think same question. So same question sir, repeated kada? Yes. Repeated question, same question, repeated question. Sir, ABC company incorporated is the own and manage the own website. So act as a marketplace for the buying and selling of the goods. Also host the advertisement. Has no physical presence in India, no permanent establishment in India. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారండి సార్? ప్రొవైడర్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏబీసీ ఐఎన్సీ ఇస్ నాన్ రెసిడెంటా కాదా? సో ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ హోస్ట్ చేస్తుందా లేదా? సో నో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంటా కాదా? సో ఆల్ కండిషన్ రిలేటెడ్ టు ద సాటిస్ఫై అయ్యే కదమ్మా. ఎనీ డౌట్ మా? సార్, రఘు లిమిటెడ్ ఈజ్ అ డొమెస్టిక్ ఇండియన్ కంపెనీ, అంటే రెసిడెంటే కదమ్మా. ఓకేనా? రఘు లిమిటెడ్ మేడ్ ఏ పేమెంట్ ఆఫ్ 3,36,000 టువర్డ్స్ ద ప్రొక్యూరింగ్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్. స్పెసిఫైడ్ సర్వీసే కదమ్మా. స్పేస్ అన్నాడు సార్, అది కూడా ఉంది కదా సార్, డిజిటల్ స్పేస్. So required to deduct the equalization levy or not? So he required to deduct the equalization levy at the rate of 6%. అంటే ఎంతమ్మా?
3 lakhsలో 6% అంటే ఎంతమ్మా? 18,000 అంతే కదమ్మా. బట్ ఈజ్ రెమిటెడ్ టు ద ఈక్వలేషన్ లెవీ ఎప్పుడు చేశాడమ్మా? 23-25. వెరీ ఇంపార్టెంట్ సార్. ఎప్పటికల్లా పేమెంట్ చేయాలి సార్? నెక్స్ట్ మంత్ 7th. అంటే 30th జూన్లో డిడక్ట్ చేస్తే ఎప్పటికల్లా చేయాలి సార్? 7 జూలై కల్లా చేయాలి. కానీ నేను ఎప్పుడు చేశాను సార్? 23-3-25. సో ఇంట్రెస్ట్ వస్తుంది కదా సార్? ఇంట్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ పెనాల్టీ. పెనాల్టీ ఏం సార్? 1000 per day ఆర్ ఈక్వలేషన్ లిమిట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇంట్రెస్ట్ అండ్ 1% per month ఆర్ పట్టదు. బట్ దేర్ ఈజ్ ఆప్షన్ సార్. టీడీఎస్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ యాక్చువల్ డిడక్షన్ నుంచి టిల్ ద డేట్ ఆఫ్ పేమెంట్ వరకు చేస్తాం. కానీ ఇక్కడ మనం చదివినప్పుడు ఏం చేసాం? ఓన్లీ డిలేయింగ్ పీరియడ్ అని చేసాం. ఏం చేసామో మనం? ఓన్లీ డిలేయింగ్ పీరియడ్. బట్ హౌ టు దే క్యాలిక్యులేట్? వీ నీడ్ టు చెక్ మా. చూడండి సార్. ఫ్రమ్ ద జూలై అంటే జూలై మంత్ మొత్తం కన్సిడర్ అవుతుంది కదమ్మా మనకి. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, మార్చ్ మొత్తం ఎంత మంత్స్ అమ్మా? 9 months. 1% 18,000 ఇంట్రెస్ట్ దేని మీద ఎక్స్క్లూడ్ చేయాలమ్మా? ఆన్ ఈక్వలైజేషన్ లెవీ అమౌంట్ మీద. 1% 18,000 పర్ మంత్ కదమ్మా. 1% సార్ పర్ యానం కాదు. 1% అనేది పర్ మంత్. వీ జస్ట్ మల్టిప్లై ద 9. డోంట్ డివైడ్ బై ద 12. డోంట్ డివైడ్ బై ద 12. సో వీ గెట్ ఇన్ ద 16-20. ఓకేనా? ఎప్పటికల్లా క్రెడిట్ చేయాలని డ్యూ డేట్ రాస్తాం. నెక్స్ట్ సార్ 1000 per day ఆర్ ఈక్వలేషన్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సార్ నెక్స్ట్ ఫర్దర్ ఆన్లైన్ రఘు లిమిటెడ్ టుక్ ద సర్వీస్ ఆఫ్ ఎల్ఎంఎస్ ఐఎన్సీ యూకే. సార్ ఫర్దర్ పర్పస్ కోసం ఇంకో ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ వీళ్ళు? ఐఎన్సీ. హూ హ్యాస్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా. వాళ్ళకి ఏముంది సార్? ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఇట్స్ ఎఫెక్టివ్ కనుక పర్మనెంట్. డ్యూరింగ్ ద రఘు లిమిటెడ్ పెయిడ్ ద 4,20,000 టు ద ఎల్ఎంఎఫ్. డిస్కస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ. సార్ కానీ వీళ్ళకి ఈక్వలైజేషన్ లెవీ అనేది అట్రాక్ట్ అవ్వదు సార్. ఈక్వలైజేషన్ లెవీ అనేది అట్రాక్ట్ అవ్వదు. ఎందుకంటే కానీ ఒక సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది సార్. 194C ఈజ్ అట్రాక్ట్. 194C ఈజ్ అట్రాక్ట్. దేర్ ఈజ్ అ క్యాచ్. 194C ఈజ్ అడ్వర్టైజ్మెంట్ నా? 194C నా? పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కదా. దే అట్రాక్టెడ్ టు ద 194C. 194C. 194C ఈజ్ అట్రాక్టెడ్. బట్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ మనం 194C అనుకుంటాం. జస్ట్ కాన్సన్ట్రేట్. హూ ఈజ్ ఎల్ఎంఎఫ్ మా? నాన్ రెసిడెంట్. హూ ఈజ్ ఎల్ఎంఎఫ్ మా? నాన్ రెసిడెంట్. సార్ అడ్వర్టైజ్మెంటే 1 lakh దాటింది. బట్ హూ ఈజ్ ద రిసిపియంట్? హూ ఈజ్ ద పేయీ? ఈ షుడ్ బి ద రెసిడెంట్ పర్సన్. ఈ షుడ్ బి ద resident person. That is the reason section 195 is there. 195, any sum payable to the non-resident. Any sum payable to the non-resident, we required to deduct the TDS under section 195, which is not covered under the respective section. Respective section అంటే 192లో కవర్ అయితే 192లోనే డిడక్ట్ చేస్తాం. మళ్ళీ విన్నింగ్స్లో అయితే విన్నింగ్స్లో డిడక్ట్ చేస్తాం. మన టీడీఎస్లో క్లియర్గా మాట్లాడుకుందాం. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ సార్, ఒక నాన్ రెసిడెంట్కి ఈక్వలేషన్ లెవీ అట్రాక్ట్ అవ్వకపోతే ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతామా? 195. We have to write down note. If the non-resident equalization levy attracted, which section going to attracted? 195 under section TDS. 195 under section TDS. You understand, ma? That's the point. Can I go for the 5th question, ma? సార్ ఇది ఆల్రెడీ మాట్లాడాను సార్. సేమ్ రఘు లిమిటెడ్ పేమెంట్ 30th/6 దాన్నే మళ్ళీ సపరేట్గా చేసి ఇచ్చారు మన వాళ్ళు ఇంట్రెస్ట్ అని. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్. నాట్ రిక్వైర్డ్ టు అగైన్ ప్రాక్టీస్. బట్ జస్ట్ నెంబర్ చేంజ్ సార్. వాంట్ టు ప్రాక్టీస్. ఓకేనమ్మా? సార్ సన్ లిమిటెడ్ ఈజ్ ఇండియన్ కంపెనీ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సేల్ ఆఫ్ క్రాఫ్ట్స్ టు ఎక్స్పాండ్ ఇస్ ఇంటర్నేషనల్ సర్వీస్. లండన్ బేస్డ్ కంపెనీ షైన్ ఐఎన్సీ ఆన్లైన్. షైన్ ఐఎన్సీ నో పర్మనెంట్ ఎస్టిమేట్ డ్యూరింగ్ దిస్ పెయిడ్ 5 lakhs టు ద షైన్ ఐఎన్సీ. డిడక్ట్ ద ఈక్వలేషన్ లెవీ 15/3 డిడక్ట్ చేశారు సార్. క్రియేటెడ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు క్రియేట్ చేశారు సార్? 15/4. కానీ ఎప్పటికల్ చేయాలి సార్? నెక్స్ట్ మంత్ 7th. అంటే ఎన్ని డేస్ సార్? 8 days. 8 days అయినా 1 month కదా సార్? 8 days అయినా 1 month కదా. సో 6% అంటే 30,000, 1% అంటే 300. సార్ వాట్ ఈస్ ద సర్కమ్స్టెన్స్ పెనాల్టీ కెనాట్ బి ఇంపోజ్. సార్ ఇది మనం మాట్లాడలేదు, ఇక్కడ చదువుదాం సార్. పెనాల్టీ ఏ సర్కమ్స్టెన్స్లో ఇంపోజ్ చేయడంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ రీజనబుల్ కాజ్. సో నో పెనాల్టీ ఫర్ ఫెయిల్యూర్ టు డిడక్ట్ ద ఈక్వలేషన్ లెవీ షెల్ బి ఇంపోజ్ ఇఫ్ సన్ లిమిటెడ్ prove the satisfaction of the officer there is a reasonable cause to failure. There is no order of imposition shall be made after being the opportunity of being. Only OBH ఇచ్చాకే ఇస్తారు సార్. సో ఎప్పుడెప్పుడు చేయాలి సార్? యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ there is a reasonable cause to failure to deduct the equalization, failure to pay the equalization levy, and you should be given the OBH before passing the this order. Okay nama? What is the sir sum limit agreed by the order imposing by the penalty? What is the time limit to filing the order sir? Already మాట్లాడాం కదా సార్. 30 days. అదర్ ఆర్డర్ అయితే 45 days. This is all about equalization levies. We are expecting 4 marks. You people take the break. After the break, we start DTAA. Okay? Actually, we are expecting 2 hours, but 10 minutes తక్కువగానే అయిపోయింది.
ఓకే. హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ ఈక్వలేషన్ లేవిమా? నో.